చెప్పానండి. ఎందుకంటే ఇది కొనేటప్పుడు చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ లాయర్ చెప్తాడా సార్? లాయర్ కూడా కొంతమందికి ఐడియా లేవండి ఇవి. ఓకే. చేపట్టుకుని వస్తా ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది వస్తా ఉన్నారు ఇక్కడికి. ఇక్కడ తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి డిగ్రీ చదవగానే నాకు రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే రోజుకి 500 మంది కొత్త వాళ్ళు వస్తారండి పట్టాలు చేత పట్టుకుని. ఎందుకంటే నేను డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను సీనియర్స్ మోటార్ చేయడం మొదలు పెట్టారు. కమ్యూనికేషన్ లేదు కాబట్టి, అంటే ఇక్కడ చాలా ఉంటాయండి రియల్ ఎస్టేట్ లో. సీనియర్ జెన్యూన్ గా లేకపోతే ఆ సేల్ మనకు రాదు. ఎగ్జాక్ట్లీ అలా జరిగింది. అందువల్ల అతను నాకు తెలియకుండానే అతను ఖాతాలు వేసుకోవటం, అతను డ్రా చేసుకోవడం చేసేవాడు. తెలిసిన వెంటనే నేను రియల్ ఎస్టేట్ అంటే జెన్యూన్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా మోసం చేస్తే నేను రియల్ ఎస్టేట్ లో కూడా ఉన్నా అని చెప్పి అతనితోనే చెప్పాను. నా ఆఫీస్ కూడా రాను, నాకు ఇన్కమ్ కావాలి ఎప్పటికప్పుడు, నాకు ఎవ్రీ మంత్ నాకు కావాలి అనుకుంటే ప్లాట్ కొనుక్కుని రెంట్కి ఇచ్చుకోండి. కానీ ముందు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకు ప్లెంటీ ఆఫ్ ల్యాండ్, డ్రై ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ హైదరాబాద్ లో దొరుకుతుంది ఎంత దూరం వెళ్ళినప్పుడు. ప్లస్ కంపెనీస్ విపరీతంగా వచ్చాయి. హైటెక్ సిటీ మొదలుకొని అంత ముందు కూడా ఉన్నాయి. కంపెనీ అన్నా కొద్ది రోజులు వెళ్ళేటప్పటికి మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది, మళ్ళీ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. అలా కాకుండా మనమే ఎందుకు పెట్టకూడదు అని చెప్పి 2016లో ఆర్పి ఎస్టేట్స్ అని ఉప్పల్లో నేను ఒక చిన్న బ్రాంచ్ లాగా పెట్టడం జరిగింది. హెచ్ఎండిఏ అంటే హెచ్ఎండిఏలో కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే మీకు 100 feet రోడ్ అని, 60 feet రోడ్డు, 40 feet రోడ్డు, 30 feet రోడ్డు ఇవన్నీ చేయాలి. ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్, బీటీ రోడ్స్ లేదా సీసీ రోడ్స్ ఇవన్నీ లేఅవుట్ నామ్స్ ఉంటాయి. నామ్స్ ప్రకారంగా ఖచ్చితంగా చేయాల్సిందే. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కొన్ని రూల్స్ ఉంటాయి, నామ్స్ ఉంటాయి. అలాగే హెచ్ఎండిఏకి సెపరేట్ ఉంటాయి, డిటిసిపికి ఉంటాయి, వైటీడీకి సెపరేట్ ఉంటాయి. ఆ నామ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఈరోజు మా పాడ్కాస్ట్కి విచ్చేసిన అతిథి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని జీవించిన వ్యక్తి. నెలకు కేవలం 500 రూపాయల జీతంతో జీవితం మొదలుపెట్టి ఇప్పుడు 1000 మందికి ఆశలు ఇచ్చిన ఖ్యాత రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయ్యారు. ఆయన కేవలం బిజినెసే కాదు, నమ్మకం, ప్రమాణం, నైతికత మీద బలంగా నిలబడిన వ్యక్తి. ఆర్పి ఎస్టేట్ వ్యవస్థాపకులు అండ్ తెలంగాణలో అత్యంత విశ్వసనీయమైన పేర్లలో ఆయన ఒకరు. కష్టాన్ని అవకాశంగా మార్చిన జీవితం, ఆదర్శంగా నిలిచిన నాయకుడు. మన పాడ్కాస్ట్కి స్వాగతం రవి ప్రసాద్ గారు, ఆర్పి రియల్ ఎస్టేట్ ఫౌండర్. హలో ఫ్రెండ్స్, నా పాడ్కాస్ట్కి స్వాగతం మీ అందరికీ. సో ఈరోజు మన పాడ్కాస్ట్కి విచ్చేసినటువంటి రవి ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్, పిలవగానే నా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. ఇట్ ఈస్ మై ప్లెజర్. సో రవి గారికి ఆల్మోస్ట్ 30+ years ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. హీ స్టార్టెడ్ హిస్ ఓన్ వెంచర్ విత్ మెనీ ప్రాజెక్ట్స్. సో మనకి ఈరోజు ఉపయోగపడే చాలా టిప్స్, కొత్త బయ్యర్స్కి ఉపయోగపడే చాలా టిప్స్ మనం ఈ రవి ప్రసాద్ ఎక్స్పర్ట్ గారి నుంచి మనం తెలుసుకుందాం ఈరోజు. సో వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ సార్. సో సార్, మీ గురించి మా వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి సార్. అంటే మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? ఓకే అండి, నాది కాకినాడ దగ్గర, అంటే ఈస్ట్ గోదావరి కాకినాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను. నేను పుట్టినప్పుడు మరి పల్లెటూరులో అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు అన్నీ కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా సరైన ఇది కూడా ఉండదు, హై స్కూల్ కూడా చాలా దూరంగా ఉండేది. చాలా పల్లెటూరు, ఎంత పల్లెటూరు అంటే నా 10th class వరకు కూడా మా ఊరికి కరెంట్ లేదు. అలాంటి ఊళ్ళో నేను పుట్టడం జరిగింది. తర్వాత 10th class అయిన తర్వాత కాకినాడలో నా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వడం. అప్పుడు చాలా ఆలోచనలు ఉండేయండి. ఎలాగంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఒక బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలనేది కోరిక నాకు యాక్చువల్గా. అంటే గవర్నమెంట్ జాబ్ అంటేనే మనకి ఇష్టం కాబట్టి. కానీ మనం ఒకటి తెలిస్తే భగవంతుడు కూడా తెలుస్తాడు అంటారు. ఎంత చదువుకున్నా అంటే నేను డిగ్రీ చేశాను, పీజీ చేశాను, జర్నలిజం చేశాను, టీచర్ ట్రైనింగ్ అయ్యాను, శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చదివాను, బోత్ టైప్ ఐయర్స్ అయ్యింది, షార్ట్ హ్యాండ్ అయ్యింది, ఇంకా డిప్లొమా కోర్సులు అయితే ఎన్ని చేశానో నాకే తెలియదు. అయినా జాబ్ రాలేదు. ఎక్కడ రాలేదు అంటే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా రిటర్న్ పాస్ అయ్యేవాడిని, ఇంటర్వ్యూలో పోయేదండి. అది కారణం అయితే నాకు తెలియదు. అంటే భగవంతుడు అనేవాడు ఒకటి రాస్తాడు కదా, నీ లైఫ్ దాని ప్రకారం అలాగా అయింది. నేను వ్యవసాయ కుటుంబం మాది. నేను మా 4 అన్నదమ్ములు నేను లాస్ట్ అనమాట. నేనే చదువుకున్నది. మా ఊర్లో డిగ్రీ చేసింది కూడా ఫస్ట్ నేనే. అంత పల్లెటూరు అనమాట. మరి అక్కడ నుంచి నేను కాకినాడ రావడం, తర్వాత మరి గవర్నమెంట్ జాబ్ రాలేదంటే ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకూడదు. మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సంపాదించుకుని ఇంట్లో వాళ్ళని పోషించాలి, మన భార్య బిడ్డలను పోషించుకోవాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, నేను బాగా బ్రతకాలి. దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనే ఆలోచనతో అప్పుడు ఉండేవాడిని. ఎందుకంటే ఎన్నో కళ్ళు గంటా ఉంటాం చదువుకునేటప్పుడు. ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగం ఉన్నప్పుడు, లేదంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, డిగ్రీ చేసినప్పుడు కూడా చాలా మంది చాలా కళ్ళు గంట ఉంటారు. డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, లేదంటే
లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ అని, లేదా ఇంకా రకరకాలుగా లాయర్లు అవ్వాలని ఎన్నో రకాలైన ఆశలతోటి ఉంటారండి. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇది కాంపిటేటివ్ వరల్డ్. ఈ పోటీ ప్రపంచంలో మన ప్లేస్ ఎక్కడ అంటే ఎక్కడో ఉంటాం. మనం అనుకున్న ఆలోచనలకి అక్కడ జరుగుతున్న వాస్తవానికి అసలు పోలికే లేకుండా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడో ఒక చోట ఫిక్స్ అయిపోతాం, ఒక చిన్న జాబ్లో ఫిక్స్ అయిపోతామండి. అదే మన కెరీర్కి చాలా దెబ్బ. అలా నేను కూడా మరి ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడాలనే ఉద్దేశంతో నేను కూడా నా ఫస్ట్ జాబ్ మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఒక బార్ అండ్ రెస్టారెంట్లో, ఒక లేక్ వ్యూ బార్ అండ్ రెస్టారెంట్ కాకినాడలో ఉంది. దాంట్లో ఒక 500 రూపాయలకి నేను క్యాషియర్గా జాయిన్ అయ్యాను, నా ఫస్ట్ జాబ్. అప్పటికే నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళని పోషించుకోవాలి కాబట్టి మరి ఖచ్చితంగా ఏదో ఒకటి సంపాదించుకోవాలి. వ్యవసాయ కుటుంబం కాబట్టి రైస్ గీస్ అన్ని పంపించేవారు. అయితే మా అత్తవారు స్కూటర్ ఇచ్చారండి. ఓకే, కానీ స్కూటర్ అయితే ఇచ్చారు కానీ మనకి పెట్రోల్ అయితే ఇవ్వరు కదా. ఎగ్జాక్ట్లీ సార్. అందుకని దానికోసమైనా నేను జాబ్ చేయాలనుకున్నాను. 500 రూపాయలతోటి ఒక 6 months పాటు దాంట్లో పనిచేయడం జరిగింది. తర్వాత నేను ఒక టీవీ కంపెనీలో, అంటే ఆప్టానికా టీవీస్ అని అప్పట్లో ఉండేది, కలర్ టీవీలు అప్పుడే వస్తున్నాయి కొత్త, దాంట్లో సేల్స్ రిప్రజెంటేటివ్గా దాంట్లో జాయిన్ అవ్వడం. ఒక 1200 రూపాయలు, అంటే 500 రూపాయల నుంచి 1200 రూపాయల జీతంలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడే నాకు అసలు మార్కెటింగ్ అంటే ఏంటో అర్థమైందండి. అంటే రకరకాల వ్యక్తులను కలవడం, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఈ కస్టమర్ బేస్ కానీ సేల్స్ అనేది ఏంటంటే నాకు రియల్ ఎస్టేట్కి రాకముందు నేను చేసిన ఆ టీవీ కంపెనీలో చేసిన సేల్స్ రిప్రజెంటేటివ్ జాబ్ నాకు చాలా ఉపయోగపడింది. 4 years పాటు దాంట్లో పనిచేశాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లకు అనుకోకుండా రావడం జరిగిందనమాట. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రియల్ ఎస్టేట్కి ఆద్యుడు ఎవరు అంటే జనచైతన్య కంపెనీ అండి. ఓకే, ఈరోజు ఇక్కడ ఉన్న కంపెనీలు అన్నీ కూడా ఎవరో ఒకరు మూలాలు జనచైతన్యలోనే ఉంటాయి. అంటే జనచైతన్య కంపెనీ అనేది మాదాల సుధాకర్ గారు, గుంటూరు అండి అయింది బేస్. ఎన్నో వందల వెంచర్లు చేశారు. అది ఇన్స్టాల్మెంట్లు అమ్మేవారు అనమాట. అప్పట్లో చాలా తక్కువ కాస్ట్ లో ఇన్స్టాల్మెంట్లు అమ్మేవారు. నేను కూడా అలా కస్టమర్ గా జాయిన్ అయ్యాను దాంట్లో, కాకినాడలోనే. అప్పుడు ఎంత అంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, అప్పుడు స్క్వేర్ యార్డ్ వచ్చి 140 రూపాయలు. అది కూడా 36 months లో కట్టుకోవాలి. అంటే మంత్లీ ఒక 300 రూపీస్ అనమాట అండి. అంటే అప్పట్లో అది ఎక్కువగా అనిపించవచ్చు, ఎందుకంటే నేను 1200 రూపాయలు జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు, కానీ ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టాలనే కానీ ఎక్స్పెన్సివ్, కష్టం అవుతుంది. అప్పట్లో అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కాబట్టి, ఎందుకంటే చాలా మంది అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారండి. అలాగే ఈజీగా ఇన్స్టాల్మెంట్లు అనేది అవుతుంది కాబట్టి, అంటే ఏ వస్తువు కొనాలో ఇన్స్టాల్మెంట్లు ఇస్తే తొందరగా అమ్ముడవేవి. అదే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. చాలా కొత్త వెంచర్లు చాలా వేశారనమాట. అంటే స్టేట్ వైడ్ గా చాలా వెంచర్లు చేశారు. అలాగే నేను ఒక కస్టమర్ గా రియల్ ఎస్టేట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి కడుతూ ఉన్నాను నేను. ఎందుకంటే తర్వాత అతను నాకు ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ ఆఫీసర్ ఆ కంపెనీలో రెగ్యులర్ గా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఉండేవాడు. మీరు ఎలా మార్కెట్ లోనే ఉన్నారు కదా, రియల్ ఎస్టేట్ లోకి రండి, మీరు కూడా చేయండి అంటే. నాకు రియల్ ఎస్టేట్ లో అసలు దాని గురించే తెలియదు. అసలు స్క్వేర్ యార్డ్ అంటే తెలియదు, ఎకరాలకు ఎన్ని వస్తాయో తెలియదు, ఏమీ తెలియని పరిస్థితి అనమాట. కానీ రెగ్యులర్ గా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఉండేవాడు. సరే, నేను ఒక రోజు అతను బాధపడలేక, నాకు సండే రోజు ఒక్కరోజే ఖాళీ ఉంటుంది నాకు, మరి ఆ ఒక్కరోజు ఏదన్నా చేయమంటే చేస్తాను నేను, నాకైతే ఏమీ తెలియదు అన్నాను. మీకు ఏమి తెలియాల్సిన అవసరం లేదండి, మీకు తెలుసున్న వాళ్ళని పరిచయం చేయండి నాకు చాలు అన్నాడు. ఓకే, అంటే సరే అయితే నాకు అప్పటికే నాకు కస్టమర్ బేస్ ఉంది కదా, నేను టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ అన్నీ ఉన్నాయి కాబట్టి 4 years నుంచి నాకు తెలుసున్న వాళ్ళు ఉన్నారు. సరే నేను ఓకే అన్నాను. కానీ అప్పటి వరకు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే ఎవ్రీ సాటర్డే సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాళ్ళం. కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి సండే రోజు అనేటప్పుడు మార్నింగ్ లేవడం, చికెన్ మటన్ తెచ్చుకోవడం, తినడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ సాయంత్రం బీచ్కో లేకపోతే ఏదైనా మూవీకి వెళ్ళడం కానీ, చుట్టాల ఇంటికి వెళ్ళడం కానీ, ఇలా ఒక కంఫర్ట్ లైఫ్ అంటారు చూడండి, కంఫర్ట్ లైఫ్ లో ఉన్నాను నేను. అంటే కానీ ఇతను ఎప్పుడైతే నేను సండే రమ్మన్నానో కరెక్ట్ గా సండే రోజు మార్నింగ్ 6 o'clock వచ్చి బెల్ కొట్టాడు. వచ్చేటప్పటికి ఎవరు ఇప్పుడు ఈ టైంలో వచ్చి, నేను మర్చిపోయాను అసలు చెప్పి రమ్మన్న సంగతి కూడా. లేచేటప్పటికి ఈయన ఉన్నాడు. సార్ ఈరోజు రమ్మన్నారు కదా అంటే మళ్ళీ రెడీ అయ్యి అతను బండి మీదే హీరో హోండా బండి ఉండేది, అతను వెనకాల కూర్చున్నాను. ఏం చేయాలి సార్ నేనంటే, ఏం లేదు సార్, మీరు తీసుకున్నారు కదా ఆల్రెడీ మా దగ్గర పాస్బుక్ రిసీట్లు మీ పాకెట్లో పెట్టుకుని నాతో పాటు రండి అన్నాడు. వెనకాల కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ పరిచయం చేయండి. అప్పుడు ఎందుకంటే సెల్ ఫోన్ లేవండి మనకి అప్పుడు. అవును, ఆ టైంలో. ఎందుకంటే మనం ఒక కస్టమర్ని మనం కాంటాక్ట్ చేయాలంటే అతను లేవకుండా ఇంటి ముందు కూర్చుండే వాళ్ళం వెళ్ళి, అంటే మార్నింగే. బయటకు వచ్చాడంటే అతను కాంటాక్ట్ చేయాలంటే మనకి సాధ్యం కాదు ఆ టైంలో. అందుకని మార్నింగే అతను వచ్చేవాడు అనమాట. ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తున్నారు అనుకుంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, లేదనుకుంటే మనకి అతను దొరికేవాడు కాదు. మళ్ళీ లంచ్కి వస్తాడంటే లంచ్ టైంలో వెళ్ళడం, లేదా ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చే టైంలో వెళ్ళడం తప్ప మనం వేరే కాంటాక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడంటే మనకు అన్ని వచ్చాయి కాబట్టి మన చేతిలోనే మన కస్టమర్ని పట్టుకోగలుగుతాం. అలా నాకు తెలుసున్న వాళ్ళందరూ, నేను ఎక్కువ మంది స్టాఫ్ నర్సుల్ని వీళ్ళందరినీ అప్పుడు నేను టీవీలు ఫ్రిడ్జ్లు ఇవ్వడం జరిగింది అనమాట. తీసుకెళ్ళడం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను నేను. వాళ్ళతో చెప్పాను, అది కూడా ఇన్స్టాల్మెంట్
ఇన్స్టాల్మెంట్లు అమ్మేవాళ్ళం. అప్పుడు కలర్ టీవీలు కొత్తగా వస్తుంది, ఒక ఇన్స్టాల్మెంట్ కడితే 14,000 15,000 టీవీ అయినా సరే ఇచ్చేసేవాళ్ళం అనమాట, ఒక ఫైనాన్స్ తో టైఅప్ అయ్యి. అలాగే చెప్పాను అనమాట వెళ్ళి, నాకు దీని గురించి తెలియదు, నాకు అంచేత పరిచయం చేయటం, ఇన్స్టాల్మెంట్ లో ప్లాట్లు ఇస్తున్నారు మీకు, జనచైతన్య అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ, మీరు తీసుకోవచ్చు అని చెప్పేవాడు అనమాట. అంటే మాకు ఈస్ట్ గోదావరిలో ఎలా ఉంటుంది అంటే ఇన్స్టాల్మెంట్ లో అంటే ఏనుగును కూడా కొనేస్తారు, దాని ఉపయోగం ఉన్నా లేదని కాకుండా. నాట్ ఓన్లీ కాకినాడ సార్, ఎవ్రీవేర్. చెప్తున్నానండి అలా, అంటే ఆ మెంటాలిటీ అప్పుడు అలా ఉండేది, తక్కువలో వెళ్ళిపోతుంది కదా మనకు వస్తుంది అనే ఉద్దేశం, అంటే నమ్మకంగా ఉండేదండి. ఫేస్ వాల్యూని బట్టి అప్పుడు నమ్మేవారు. ఆ విధంగా నేను చేస్తే నువ్వు తీసుకున్నావని అడిగేవారు, ఎవరైతే నాకు తెలుసున్నారో నువ్వు కూడా తీసుకున్నావు అంటే వెంటనే పాస్బుక్ రిసీట్ జేబులో పెట్టిరామని చూపించాడు, నేను కూడా తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే అండి, ఇప్పటిలాగా మనం లేఅవుట్ చేసి ఎల్పీ నెంబర్లు లేదా ప్లాటింగ్, స్టోన్స్, రోడ్లు ఏమి ఉండేవి కాదు. ఒక బోర్డు పెట్టడం, ఒక 200 ఎకరాలు 100 ఎకరాలు లేఅవుట్ గీసేసి ఇదంతా మంది అని చూపించేవాళ్ళు. అంటే లేఅవుట్ మీదే ప్లాట్ బుకింగ్, అక్కడ పంట పొలాలే ఉండేవి, ఓన్లీ బోర్డు మాత్రమే ఉంటుంది. ఏమండి మరి నాకు చూపించినప్పుడు కూడా అదే అడిగాను, ఇక్కడ ఏంటి సార్ ప్లాట్ అన్నారు కదా, ఇక్కడ అంతా పంట పొలాలు ఉన్నాయంటే మీకు ఇన్స్టాల్మెంట్ లో కాబట్టి ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి లేఅవుట్ చేసి మీకు ఇస్తారు అన్నాడు. ఇంకా అదే చెప్పేవాళ్ళు అక్కడ. ఇంక తర్వాత ఇంకా పరిచయం చేసి వదిలేస్తే ఇంకా వాళ్ళే రవిప్రసాద్ తీసుకున్నాడు కాబట్టి అతను పక్కనే మాకు కూడా ఇవ్వండి, అందరూ ఆ పక్కనే. అంటే మరి అది ఎట్లా ఓన్లీ మీరు పేపర్లలో చూపించారు? పేపర్ మీద లేఅవుట్ ఉంటది కదా, టెంటేటివ్ లేఅవుట్ గీసేవారు అనమాట. ఆ టెంటేటివ్ లేఅవుట్ మీద ప్లాట్ల బుకింగ్ అంతా కూడా, పలానా ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈస్ట్, వెస్ట్ అయితే వెస్ట్, నార్త్ అయితే నార్త్. నార్త్ ఈస్ట్ అంటే అక్కడ కూడా ఏమీ లేకపోయినా డిమాండ్ గా అమ్మేవాళ్ళు. నార్త్ ఈస్ట్ అంటే డిమాండ్ అండి, ఇది అయిపోయి ఉంటదేమో, ఇది ఏమి ఉండదు అక్కడ, గాల్లో అమ్మునేట్టు అనమాట. అప్పుడు పరిస్థితి అది. ఆ విధంగా దాంట్లో చేస్తే నేను 4A4 అంటే 4 సండేస్ నేను వెళ్ళానండి అతనితోటి. 10 ప్లాట్స్ బుక్ అవి. అయితే దానికి ఎంత వస్తుంది ఏంటి అని కూడా నాకు తెలియదు యాక్చువల్ గా. ఎంత అంటే నేనంటే 1,200 రూపాయలు, నాకు అప్పుడు ఎక్కువ జీతం కింద లెక్క, నాకు దానికంటే ఎక్కువ అయితే రాదు, నా ఆలోచన అది. తర్వాత ఒక రోజు 1 మంత్ అయిన తర్వాత మార్కెటింగ్ మీటింగ్ అని ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి ఎండి గారు ఎవరైతే ఉన్నారో ఆయన రావడం, నేను ఎప్పుడు కూడా ఆఫీస్కి కూడా వెళ్ళలేదండి, ఎందుకంటే నాకు అవసరం లేదులేండి అనేవాడిని. లేదు మీరు రావాలి కంపల్సరీగా, మీటింగ్ అంటే చాలా బాగుంటుంది, ఆయన కూడా చాలా మంచి మోటివేషనల్ స్పీకర్, ఆయన ఇంకా బాగా చేయగలుగుతారు మీరు. నాకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా సార్ దీని మీద, నాకు ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ గా నేను వెళ్ళలేదు అసలు యాక్చువల్గా. అనేటప్పటికి సరే అని చెప్పి సండేనే కదా సాయంత్రం మాటలు వెళ్ళడం జరిగింది అనమాట. ఒక 300 మెంబర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది, ఎక్కడో చివరిలో కూర్చున్నాను. మంచి మంచి అందరూ కూడా ఇప్పుడు నేను ఎలా వేసేసుకున్నాను, ఉంగరాలు గింగరాలు అన్ని బ్రీఫ్ కేసులు పట్టుకుని మంచిగా ఉన్నారంట అంతా, రియల్ ఎస్టేట్ అనేది సంపాదించిన వ్యక్తులంతా. నేను బిక్కు కూర్చున్నాను చివరిలో ఎక్కడో ఇంతమందిలో. కానీ అప్పటికే 1 month లో 10 ప్లాట్ చేస్తే చాలా గ్రేట్ అట, నాకు తెలియదు ఆ సంగతి. నా పేరైతే రీచ్ అయి ఉన్నాను, నాకు తెలియదు ఆ సంగతి, ఎందుకంటే దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు కాబట్టి. ఆ తర్వాత అన్ని స్పీచ్లు అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఎందుకంటే ఈ మంత్ లో బెస్ట్ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి ఎండి గారి చేతుల మీదుగా సన్మానం చేస్తారు. ఎవరో ఉంటారేమో అని చూస్తూ ఉంటే నా పేరే పిలిచారు. వచ్చేసరికి ఎవరు అనుకుని ఒకసారి చూసుకున్నాను నేను, నువ్వేని పిలిచేటప్పటికి అప్పుడు వెళ్తే అందరూ చప్పట్లు కొడుతూ అప్రిషియేట్ చేస్తూ కంగ్రాట్ చెప్తూ స్టేజ్ మీద తీసుకెళ్ళి, నేను ఆశ్చర్యం అండి, నేను చేసింది ఏం కనిపించలేదు, ఎందుకంటే అతను వెనకాల వెళ్ళాను, నేను పరిచయం చేశాను అంతే, నేను ఏదో సాధించేసాను నేనైతే ఫీల్ అవ్వలేదు. కానీ అప్పటికే అది మంచి టార్గెట్ కాబట్టి వాళ్ళు నాకు ఒక శాలువా కప్పి ఒక షీల్డ్ ఇచ్చి అన్నీ చేసి దిగిపోతుంటే బాగా పొగుడుతూ ఉంటే ఒక కవర్ ఒకటి చేతిలో పెట్టారు. వచ్చి చూసుకుంటే దాంట్లో చెక్ ఉంది నా పేరు మీద 12,300, 13,200 అండి, 13,200 రూపీస్ 1 year శాలరీ వచ్చేసింది. నాకు ఆశ్చర్యం, నా పేరు మీద చెక్ ఇచ్చారని చూశాను, ఎందుకంటే అప్పటి వరకు నాకు ఏమొస్తుందో నాకు తెలియదు. అంటే గబా ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ చెక్ ఉందంటే, అది మీకు ఇనీషియల్ గా వచ్చిన ఇన్కమ్ అండి, అది మీరు నెల మీరు కస్టమర్లు కడతా ఉంటారు కదా, ఈ ఇన్స్టాల్మెంట్లు కడుతుంటే మళ్ళీ ఇంకా వస్తూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఇన్కమ్ అయిపోయింది, అది మీరు ఇంకా చేస్తూ ఉంటారు కదా, దాని మీద వస్తుంటది, మళ్ళీ ఎవ్రీ మంత్ శాలరీ లాగా వస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను, అంటే రియల్ ఎస్టేట్ లో ఒక అద్భుతం, ఒక మిరాకిల్ ఉంది. నేను నెలంతా కష్టపడితే 1,200 వస్తుంది, నేను కేవలం 4 రోజులు ఒక మంత్ లో, అంటే నాకు సంవత్సరం జీతం వచ్చింది. అంటే పార్ట్ టైం చేస్తే ఎలా వచ్చింది, ఫుల్ టైమ్ లో వస్తే ఎలా ఉంటది అని ఆలోచించి అప్పుడు నేను ఫుల్ టైం రావడానికి ఆలోచన మొదలు పెట్టాను. దీంట్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయని అని చెప్తే మనకి ఎపిసోడ్ సరిపోతుంది. మీరు జాబ్ చేస్తూ దీంట్లో చేశారా, లేకపోతే జాబ్ చేస్తూ చేశాను తర్వాత మళ్ళీ నేను తర్వాత జాబ్ వదిలేశాను, నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఎందుకంటే నేను డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను సీనియర్స్ మోటర్స్ చేయడం మొదలు పెట్టారు. కమ్యూనికేషన్ లేదు కాబట్టి, అంటే ఇక్కడ చాలా ఉంటాయండి రియల్ ఎస్టేట్ లో. ఇప్పుడు మీరు పరిచయం చేశారు, నేను కస్టమర్ పరిచయం చేశాను, నేను రెగ్యులర్ గా వెళ్ళను అక్కడికి. అతను మళ్ళీ అతను బామ్మర్దికో తోడళ్ళకో లేదా అన్నదమ్ములకో ఎవరికో చెప్తాడు, చెప్పినప్పుడు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వెళ్తారు అక్కడికి, ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసుకోవడం. అతను
అతనికి చెప్తారు వాళ్ళు, ఎందుకంటే అతను టచ్ లో ఉంటారు కాబట్టి. కరెక్ట్. కానీ అది మనకు తెలియదు. సీనియర్ జెన్యున్ గా లేకపోతే ఆ సేల్ మనకు రాదు. ఎగ్జాక్ట్లీ. అలా జరిగింది. సంబడి విల్ టేక్ క్రెడిట్ కదా. అందువల్ల అతను నాకు తెలియకుండానే అతని ఖాతాలు వేసుకోవటం, అతను డ్రా చేసుకోవడం చేసేవాడు అన్నమాట. తెలిసిన వెంటనే నేను రియల్ ఎస్టేట్ అంటే జెన్యున్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా మోసం చేస్తే నేను రియల్ ఎస్టేట్ లో కూడా ఉన్నాను అని చెప్పి అతనితోనే చెప్పానండి. నా ఆఫీస్ కూడా రాను అని చెప్పి మళ్ళీ నా కెరీర్ మళ్ళీ ఒక రెడీమేడ్ షాప్ కూడా పెట్టడం జరిగింది. చాలా మధ్యలో చాలా జరిగాయి అనమాట. జాబ్ అయితే చేశాను, అవే అప్ అండ్ డౌన్స్ అన్ని చూశాను అప్పట్లోనే. తర్వాత మళ్ళీ లోకల్లోనే ఒక వేరే లోకల్ పొలిటికల్ ఒక చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఒక వెంచర్ వేస్తున్నారంటే నన్ను పిలిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ లో. అద్భుతంగా వెనక్కి తిరిగి చూసుకోలేదండి. ఇంకా సేల్స్ మీద అంటే టీంను ఎలా బిల్డప్ చేయాలి, మార్కెటింగ్ వాళ్ళని ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, వాళ్ళ గైడ్లైన్స్ ఎలాగ ఇవ్వాలి, కస్టమర్కి ఏం కావాలి, మార్కెటింగ్ అసోసియేట్కి ఏం కావాలి, కంపెనీకి ఏం కావాలి, నాకేం కావాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఆ విధంగా తర్వాత ఒక 4-5 కంపెనీల్లో నేను వర్క్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి సక్సెస్ అండి. ఎందుకంటే ఏదైతే మనం ఒక కస్టమర్కి జెన్యున్గా మనం చేయాలనుకుంటున్నామో, అంటే మనం కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం ఆలోచించాలి. ఎందుకు అంటే అసలు కంపెనీ యొక్క ఎండి యొక్క ఇంటెన్షన్ మంచిదై ఉండాలండి. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే అతను కంపెనీ పెడుతున్నాడంటే ఏ ఉద్దేశంతో పెడుతున్నాడు, అంటే మనకు న్యాయం చేస్తున్నాడా లేదా, ల్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా, అనుకున్న టైంకి అనుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా కస్టమర్లకి, అలాగే అసోసియేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సిన అమౌంట్స్ ఇస్తున్నాడా లేదా టైంకి, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే మన సక్సెస్ ఒక్క దాని మీద ఆధారపడదు, 4 ఫ్యాక్టర్లు ఉంటాయి ఇందులో. అలాగే మన కంపెనీకి పరిచయం చేసిన వ్యక్తి జెన్యున్గా ఉన్నాడా లేదా, ప్లస్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఏదైతే ఇది ఉన్నాయో అవి కరెక్ట్గా లీగల్ కరెక్ట్గా ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా టైటిల్స్ క్లియర్ గా ఉన్నాయి లేదా, ఇప్పుడైతే కొత్తగా అయితే రేరా అని వచ్చింది, ఇవన్నీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదా, ఇవన్నీ చూసుకుని అప్పుడు దాంట్లో మనం కరెక్ట్ మనం వర్క్ చేసేటప్పుడు కూడా అది చూసుకోవాలి. సో ఓవరాల్ ఆ కంపెనీ యొక్క విజన్ ఏంటి అన్ని కూడా ఆలోచించుకుని జాయిన్ అవ్వాలి. ఏదైనా సరే కస్టమర్ అవని లేకపోతే ఒక అసోసియేట్ అవని ఎవరైనా సరే ఆ కంపెనీ యొక్క పుట్టుపూర్వోత్తరాలు అంటారు చూడండి, అన్ని కూడా కరెక్ట్ ముందు ఏదైనా చేశారా లేదా, వీళ్ళకి ఇంటెన్షన్ లాగా ఉంది. ఇక 4వ ఫ్యాక్టర్ ఏంటంటే మన యొక్క హార్డ్ వర్క్. ఇదివరకు హార్డ్ వర్క్ అనేవాళ్ళు ఇప్పుడు స్మార్ట్ వర్క్ అయిపోయింది. అంటే ఈ 4 ఫ్యాక్టర్లు మన సక్సెస్ మీద ఆధారపడి ఉంటాయి, సక్సెస్ రావాలని. డెఫినెట్లీ సార్. అంటే మరి మీరు అంటే స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్ ఎలా స్టార్ట్ చేశారు సార్? నేను ఒక మామూలు ఏజెంట్ లాగా నేను జాయిన్ అయ్యానండి. ఓకే. ఒక చిన్న ఏజెంట్ లాగా, అసోసియేట్ లాగా కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత నేను కాకినాడలో ఎక్కువ బిజినెస్ చేసాను. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, అన్నవరం అన్ని చోట్ల కూడా వెంచర్లు చేయడం ఒక కంపెనీలో. ఆ తర్వాత అది కొంచెం ప్రాబ్లం అయింది, కంపెనీ ప్రాబ్లం అయింది. తర్వాత అది కొలాప్స్ అయిపోతే మళ్ళీ దీంట్లో ఉన్న వాళ్ళు మరి వేరే జాబ్ చేయలేము, వేరే ఫీల్డ్ లో కూడా వెళ్ళామండి. ఎందుకంటే ఆ టేస్ట్ మనం వచ్చేమో మంచి ఇన్కమ్ సంపాదించుకోవడం జరిగింది. కార్లు వచ్చే గిఫ్ట్ల రూపంలో. నేను ఫస్ట్ వెంచర్ లోనే 300 ప్లాట్ చేశాను. రెగ్యులర్ జాబ్ లో ఫస్ట్ నాకు ఒక అంబాసిడర్ కారే గిఫ్ట్ వచ్చింది ఫస్ట్ కాకినాడలో ఉంది. కానీ తర్వాత ఎసెంట్ కార్స్ వచ్చాయి, మారుతి కార్లు వచ్చాయి, రకరకాలు. అక్కడ స్కోడా కార్ వచ్చింది. నాకు అన్ని గిఫ్ట్ల రూపంలో ఈ రోజున్న చేతి మీద ఉన్న బంగారం, ఇంట్లో బంగారం అంతా కూడా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో వచ్చింది. దీంట్లో గొప్పతనం ఏంటంటే పెట్టుబడి లేని వ్యాపారం అండి ఇది, మార్కెటింగ్ పర్సన్ గా. అయితే ఇది మనకు సంపాదన వస్తుంది, కానీ అదే టైంలో కస్టమర్లు కూడా న్యాయం చేయగలిగే ఆలోచన ఉండాలి. మనకి ఇన్కమ్ వస్తుంది కదా ఏది పడితే నడిచేది కాబట్టి. అలాగే నేను చాలా పొరపాట్లు, అంటే కంపెనీలు చేసిన పొరపాట్లు అవి మన పొరపాట్లే, ఎందుకంటే మనం సరిగ్గా చూసుకోకపోవడం. తర్వాత హైదరాబాద్ రావడం 2005లో నేను హైదరాబాద్ వచ్చాను. కట్టుబట్టలతో వచ్చినట్టే వచ్చానండి. ఒక పెద్ద 2005 అంటే ఇప్పటికి 20 ఇయర్స్ అయింది. ఒక కంపెనీలో 2005 నుంచి 2014 వరకు అదే కంపెనీలో పనిచేయడం జరిగింది. చాలా అద్భుతమైన వెంచర్లు చేశామండి. అంటే శ్రీకాకుళం నుంచి చెన్నై దాకా బ్రాంచెస్ పెట్టారు. 25 బ్రాంచ్లు ఉండే అనమాట. అన్ని చోట్లకి నేను వెళ్ళేవాడిని మార్కెటింగ్ లోనే. మార్కెటింగ్ చేయడం, అక్కడ టీంలు తయారు చేసుకోవడం, అమ్మటం, ఇలాగే చేశాను అనమాట. తర్వాత అది కూడా కొంచెం ప్రాబ్లం అవడం, పొలిటికల్ గా ఆయన ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన పొలిటికల్ గా వెళ్ళడం, అది కొలాప్స్ అయింది అనమాట. తర్వాత ఇంకా అప్పుడు ఆలోచించాను నేను ఏం చేయాలి. నేను కంపెనీకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మరి ఏ కంపెనీలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి? నేను 2 years పాటు ఆలోచించానండి. అంటే ఓన్ గా కంపెనీ పెట్టాలా, లేకపోతే మళ్ళీ వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలా. ఎందుకంటే ఈ ఇన్కమ్ చూడాలనుకుంటే మనకి ఒక మంచి కంపెనీ ఉండాలి. కానీ ఏ కంపెనీ అన్నా కొద్ది రోజులు వెళ్ళేటప్పటికి మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. మళ్ళీ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది.
అలా కాకుండా మనమే ఎందుకు పెట్టకూడదు అని చెప్పి 2016లో ఆర్పి ఎస్టేట్స్ అని ఓకే ఉప్పల్లో నేను ఒక చిన్న బ్రాంచ్ లాగా పెట్టడం జరిగింది అనమాట. ఓకే చేసి అప్పటికే నేను కస్టమర్లు చెప్పడమే కాదు, నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. నాకు వచ్చిన ప్రతి రూపాయి కూడా ప్లాట్ల మీద పెట్టాను. అంటే వైజాగ్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, అన్ని చోట్ల, హైదరాబాద్, అంటే నేను కంపెనీ పెట్టక ముందే 40 ప్లాట్లు సంపాదించాను. అంటే 100ల మీద కొన్నాను నేను. ఓకే నేను చెప్పాను కదా, 140 రూపాయలు ఫస్ట్ స్క్వేర్ యార్డ్ కొన్నది. హైయెస్ట్ అంటే 2000 రూపాయలు అండి రామోజీ ఫిల్మ్ సిటీ. ఇప్పుడు ఎంత రేట్లు అయ్యాయో మీకు ఆలోచించి ఇంకా ఇప్పుడు తెలుసుకోండి. దాని రేట్లు మేము అది దాటి వెళ్ళినా కానీ మాకున్న బడ్జెట్ లో వచ్చే పరిస్థితిలో లేవు సార్. చేత అది నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఒక గజం భూమి కూడా నేను నమ్మలేదు. అవి అలాగే ఉన్నాయి. తర్వాత కంపెనీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇంకా ఒక 5 ఎకరాలతో స్టార్ట్ చేశాను యాదగిరిగుట్ట దగ్గర. చిన్నది ఫస్ట్ 5 ఏకర్స్ తోటి, అంటే 6 ఏకర్స్ కొన్నాను నేను. ఓకే కొన్ని ఒక 1 ఏకర్ పక్కన పెట్టి 5 ఏకర్స్ లేఅవుట్ చేశాను. ఓకే అప్పుడు ఎంత 23 లక్షలు అప్పుడు ఎకరం. అప్పుడు నేను వేసింది. గజం కూడా నేను 2008లో ఎకరం గజం ప్లాట్ అమ్మాను అనమాట. ఇదేంటి ఎప్పుడు సార్? 2016లో మనకి అప్పుడే కొత్తగా వైటీడీ అని వచ్చింది. డిటిసిపి, హెచ్ఎండిఏ కాకుండా వైటీడీ అని యాదగిరిగుట్ట డెవలప్ చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆ టైంలో నేను పెట్టడం జరిగింది అనమాట. అప్పుడు ఒక 1 ఇయర్ పాటు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే వైటీడీ అప్రూవల్స్ రావడం. అయినా సరే అప్పటికి పంచాయతీ లేఅవుట్లు చేయొచ్చు. కానీ నేను ఒకటే డిసైడ్ అయ్యానండి, ఎప్పుడైనా సరే అన్ని కూడా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్సే చేయాలి. ముందు చేసిన పొరపాట్లు నేను చేయకూడదు. వేరే కంపెనీలో ఏదైతే ప్రాబ్లమ్స్ అయ్యాయో ఆ ప్రాబ్లమ్స్ మనం చేయకూడదు. కస్టమర్కి న్యాయం చేయాలి. అల్టిమేట్ గా కస్టమర్ బాగుంటేనే మనం బాగుంటాం. ఇంకా రెఫరెన్స్లు వస్తాయి, రిపీటెడ్ కస్టమర్ అవ్వాలి అనే ఆలోచనతో ఇంకా నేను అన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ చేయాలని డిసైడ్ అవ్వడం జరిగింది. అలాగే ఒక 22 వెంచర్స్ దాకా చేయడం జరిగిందండి మొన్నటి వరకు. 22 వెంచర్స్ సో ఫార్. అది వరంగల్ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, వీటి చోట నేను చేయడం జరిగింది. ఇప్పటికీ చేస్తానే ఉన్నాను. అది నా ఇంట్రడక్షన్ ఎక్కువైనట్టుంది కొంచెం. లేదు, సూపర్ సార్. ఇది ఇన్స్పైర్ చేయాలి సార్ చాలా మందికి. మీరు ఇంత ముందు ఏదో థియరీ చెప్పారు కదా సార్? అవును, మంకీ థియరీ. అది యాక్చువల్ గా చాలా మందికి తగులుతుంది, ఇంక్లూడింగ్ మీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సార్, ఇక్కడ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్? హైదరాబాద్ అసలు ఎవర్ గ్రీన్ అండి. ఎందుకు అంటున్నాను అంటే, హైదరాబాద్ అనేది ఒక ప్రాంతానికి పరిమితమైంది లేదు. ఎందుకంటే ఒక మినీ ఇండియా, అన్ని రకాలైన స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి బ్రతకడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ నేను కన్నతల్లి అంటాను. అమ్మ ఎలా అయితే ఆదరిస్తుందో ఎవరు వచ్చినా ఆదరిస్తుందండి. 5,000 రూపాయల జీతంతో పనిచేసేవాడు ఇక్కడ బ్రతకొచ్చు, 5 లక్షల శాలరీ సంపాదించినోడు బ్రతక. అంత మంచి అవకాశం ఉన్నది హైదరాబాద్. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ డెవలప్మెంట్స్ మీకు చూశారు. ఒకప్పుడు ఒక కూకట్పల్లి అంటే చాలా దూరం, 12 రూపాయలు గజం అంటే ఎక్కువ అనుకునేవారు. అటు 12 రూపాయలు కూకట్పల్లి. ఈ రోజు మన కూకట్పల్లి పరిస్థితి 1,50,000 రూపాయలు గజం వచ్చి, అది కూడా అవైలబిలిటీ లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంచేత ఇక్కడ గ్రోత్ అనేది లేదు. కొన్ని రాజకీయ కారణాలు అవనివ్వండి, కొన్ని పరిస్థితులు కానివ్వండి, కొన్ని స్తబ్దుగా ఉంటది. స్తబ్దుగా ఉండి కొద్ది రోజుల పాటు ఆగుతుంది, ట్రాన్సాక్షన్స్ ఆగుతాయి. కానీ హైదరాబాద్కి వచ్చి డాక్ అయితే ఏమీ లేదండి. ఎప్పుడు స్టాప్ అవుతావు, ఇవన్నీ టెంపరీ స్టాప్స్ అంటారు. అంతే. నేను చూసాను, ఇవన్నీ కూడా నేను చూసాను కదా. 2005 నుంచి నాకు తెలుసు. ఎందుకంటే బైఫ్రికేషన్ అయినప్పుడు ఆగింది. అవును సార్. బైఫ్రికేషన్ అంటే చాలా మంది, ఎందుకంటే పొలిటికల్ గా కొన్ని రూమర్స్ రావడం, ఆంధ్రావని ఇక్కడ నుంచో మేము అది చేస్తాం ఇది చేస్తాం లేదా అనేటప్పుడు చాలా మంది అమ్మేసుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ కూడా పాపం ఈ రోజు బాధపడతారు. అప్పుడు సప్లై ఎక్కువైపోయింది, జనాలు కొనేవాళ్ళేక రేట్ తర్వాత మీకు తెలుసు నోట్ల రద్దు టైం, ఆ టైంలో కూడా చాలా వరకు డల్ అయింది. తర్వాత కరోనా టైం అండి, బాగా ఎఫెక్ట్ పడింది. చాలా టైం, ఎందుకంటే ఎవరు పని చేయడానికి లేదు. ఎందుకంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ అంటే మిడిల్ క్లాస్ మీద ఆధారపడి ఉంటుందండి. డబ్బున్న వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు 20% మాత్రమే ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఎకరాలు ఎక్కడ కొనుక్కోగలుగుతారు, బిల్డింగ్స్ కొనగలుగుతారు, హైరేజ్ అపార్ట్మెంట్స్ కొనుక్కోగలుగుతారు, విల్లాస్ కొనుక్కుంటారు. కానీ ఒక సామాన్య మానవుడి కళ ఏంటంటే ఒక చిన్న స్థలం కొనుక్కుని దాంట్లో మన సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశ. అది కేవలం అది కొనాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి తక్కువ రేట్లో రావాలి, మనకి తక్కువ కాస్ట్ లో రావాలి. 10 లక్షల్లోను 15 లక్షల్లోను, ఆ టైంలో 5 లక్షల్లో కూడా మన ప్లాట్లు అమ్మిన ఇది ఉన్నాయి. ఈ రోజు అవన్నీ కూడా రేట్లు పెరిగాయి. మరి మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవరైతే బాగుంటుందో అది ఖచ్చితంగా బిజినెస్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్ ఏమైపోయిందంటే గ్రోత్ పెరగడం, ఎక్కువ మంది రావడం, రేట్లు పెంచేయడం జరిగిందండి బాగా. అంటే ఇప్పుడు మధ్య తరగతి వాడు కొనుక్కోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. కొనొచ్చు, ఎక్కడికి మనం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. మనకి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ దొరికితే అయిపోయింది, 10 కిలోమీటర్లు వెళ్ళింది, 20 కిలోమీటర్లు, ఇప్పుడు 50, 60, 100 కిలోమీటర్ల దాకా కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అవుటర్ లోపల కొనాలంటే అది ఛాన్స్ లేదు, మళ్ళీ అది దాటి వెళ్ళాలి. ఇప్పుడు RRR అటు సైడ్ వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు అంటే బెస్ట్ ప్లేసెస్ ఏంటి సార్
మరి గ్రోత్ కారిడార్ అంటున్నారు, రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి హైదరాబాద్కి. ఇప్పుడు ఒకవేళ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి లొకేషన్స్ చూస్ చేసుకోవాలి, ఎలా ఎలా ఉంటుంది సార్ అది? ఎందుకంటే సార్ మనం యాక్చువల్గా సాధారణంగా మన డబ్బులు సంపాదించిన తర్వాత మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉందనుకుందాం సార్, మ్మ్. సేవింగ్స్ ఉన్నాయి. మ్మ్. సాధారణంగా మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఫస్ట్ బ్యాంక్ లో దాచుకోవాలనుకుంటాం. మ్మ్. అవును. ఫిక్స్డ్ చేయడం కానీ లేదంటే Instant గా liquidate చేసుకునేలాగా. చేసుకోవచ్చు, సేఫ్ అనేది ఆలోచన. అవును. ఎక్కువ మంది ఇదివరకు బ్యాంక్ లోనే దాచుకునేవారు, మ్మ్. డబ్బులు వచ్చాయంటే మనం బ్యాంక్ లో దాచుకునేవారు. నెక్స్ట్ ఆప్షన్ గోల్డ్ అండి, మ్మ్. బంగారం కొనుక్కుంటారు. ఇంకా కొంచెం తెలివైన వాళ్ళు షేర్ మార్కెట్ మ్మ్. మ్మ్. సాధారణంగా Yes, జరిగేది. yes, అంటే ఈ ప్రాసెస్ లోనే వెళ్తారు. మనకి డబ్బులు అవును, వచ్చినప్పుడు అవును. దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కానీ ఇంకోటి కానీ. లాస్ట్ లో ఏంటంటే భూమి మీద పెట్టేవారు ఒకప్పుడు. అంటే భూమి అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం కొనుక్కోవాలనే ఆలోచనే ఉండేది. కానీ ఈ రోజు అంతా మారిపోయిందండి. ఇల్లు కట్టుకోవడం కాదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కూడా ల్యాండ్ కొనుక్కోవచ్చు అనేది వచ్చింది. ఇప్పుడు ఎక్కువ మంది చేస్తుంది కూడా అదే. మ్మ్. ఎందుకు అంటే రకరకాల వ్యక్తులు మీకు తెలుసండి, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఏ రంగంలో అయితే డబ్బులు సంపాదిస్తారో ఆ సంపాదించిన డబ్బుని ఎవరైతే ల్యాండ్ మీద పెడతారో మ్మ్. వాళ్ళు కోటేశ్వర్లు అయ్యారు. అవును. అర్థమైందండి. ఎందుకంటే మీకు తెలుసు సోమన్ బాబు గారు, ఎక్కువ మురళీమోహన్ గారు చెప్తా ఉంటారు, మ్మ్. సోమన్ బాబు గారు అందరినీ కూడా ప్లాట్లు కొనుక్కోమని, స్థలాలు కొనుక్కోమని. ఎందుకంటే అతను చెన్నైలో కొన్నప్పుడు అతను తీసుకున్న ల్యాండ్ అంతా కూడా ఎక్కడో దూరంగా అండి, ఆహా. సిటీకి చాలా దూరంలో కొన్నాడు, 100 ఎకరాలు. అప్పుడు అందరూ పిచ్చోడిని చూసినట్టు చూసారు అతను. అప్పుడు చాలా తక్కువలో 2,000కి 1,000 రూపాయలకి ఎకరం కొన్నాడు. ఈ రోజు సిటీ మధ్యలో అయిపోయిందండి అది. ఇంకొక ఇంటర్వ్యూలో కూడా ఎవరో చెప్పారు, ఆయన అసెట్స్ ఎంత అంటే ఈ రోజు కారు వేసుకుని అతను బయలుదేరితే అతని అసెట్స్ అన్ని చూసుకుని వచ్చేటప్పుడు సాయంత్రం అవుతుందండి. అన్ని వేల కోట్లు సంపాదించాడు. అది పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు తగ్గదు. అవును సార్, అవును సార్, అది గ్రో అవ్వడమే తప్ప. కమర్షియల్ గానీ ఇంకోటి కానీ రకరకాలు. దాన్ని ఇన్స్పైర్ గా తీసుకుని మురళీమోహన్ గారు, అవును ఆయన సార్, ఇన్స్పైర్ గా తీసుకుని చాలా మంది యాక్టర్లు. చూడండి, ఒకప్పుడు గతంలో అందరూ కూడా సినిమా యాక్టర్లు అందరూ కూడా డబ్బులు సంపాదించేవారు, కానీ విచ్చలుడిగా ఖర్చు పెట్టేయటం, లాస్ట్ స్టేజ్ లో చాలా దారుణమైన పరిస్థితుల్లో చనిపోవడం జరిగిందండి. అంటే తినడానికి తినలేక కూడా అవును అయిపోయింది. సార్, అవును. కానీ ఇప్పుడు అందరూ కూడా తెలివి మీరిపోయారు. ఇప్పుడు డబ్బులు సంపాదించిన వెంటనే ఇమీడియట్ గా వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు. వీళ్ళకి ఇన్స్పిరేషన్ దొరికింది కూడా వీళ్ళ వల్లనే. అంటే మెయిన్ గా సినీ ఇండస్ట్రీ చూసుకుంటారు సార్, అవును, వాళ్ళు వచ్చిన అమౌంట్ సగానికి సగం వాళ్ళు తీసుకెళ్లి ల్యాండ్స్ మీద పెడుతున్నారు. వేరే ఆలోచనే ఉండలేదండి. అది కూడా జెన్యూన్ ల్యాండ్ కొనుక్కోవాలి. మరి జెన్యూన్ అని ఎలా తెలుస్తుంది మనకి? మీరు అడిగారు చూడండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది. అంటే మనకి ఒకటేనండి, ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవల్స్ అనేది ఒకటి ఉంటుంది. అవును. ఫస్ట్ మనం జీపీ లేఅవుట్స్ అని ఉండే, గ్రామ పంచాయతీ లేఅవుట్లు అని. అవును అప్పుడు సార్. మేము కూడా చేసాం గతంలో. 4 రాళ్ళు పాతేసి ఇదే లేఅవుట్ అని చెప్పడం, ఇదే ప్లాట్ అని చెప్పి, నా ఒక డ్రైనేజ్ కోసం ఒక మట్టి తీయడం కాలువలాగా, దాన్ని ఏమో రోడ్డు మీద వేసి ఇదే రోడ్డు అనేవాళ్ళు అమ్మేసేవాళ్ళు. అది జరిగింది. అవును, అవును, రిజిస్ట్రేషన్ అవును. కూడా చేసాం. తర్వాత అవును. కరెంట్ ఉండేది కాదు, వాటర్ ఉండేది కాదు, మళ్ళీ ఏ పర్మిషన్లు కావాలన్నా మళ్ళీ పర్మిషన్ అనేది ఉండేది కదా, ఓన్లీ జీపీ పర్మిషన్. పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ సంతకాలు పెట్టేవారు, అదే అప్రూవల్ అన్నట్టుగా చేసేవాళ్ళు. అంటే రాను దానివల్ల ఏమైపోతుందంటే రోడ్లు తక్కువ, అంటే 20 ఫీట్ రోడ్డు, 12 ఫీట్ రోడ్డు కూడా ఇచ్చి అమ్మేయడం జరిగింది అనమాట. తర్వాత ఏమైతుంది, కారు వెళ్ళాలన్నా దాని నుంచి వెళ్ళలేరు, ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే జీపీ లేఅవుట్లు అనే దాన్ని క్యాన్సిల్ చేసిందండి. ఓకే. జీపీ లేఅవుట్లు పర్మిషన్స్ ఇవ్వడం మానేసింది. అసలు లేదు, జీపీ లేఅవుట్ అంటే అది అనాథరైజ్డ్ లేఅవుట్ కింద లెక్క ఇప్పుడున్న పరిస్థితి. మనకు ఒక పర్మిషన్ అప్పుడు మరి బిల్డ్ అయిన సిటీ ఇదంతా జీపీ లేఅవుట్. జీపీ లేఅవుట్లు అండి. అందుకనే దానికి ఏం చేశారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని, అనాథరైజ్డ్ లేఅవుట్. ఇప్పుడు G+5 కట్టారు అనుకుందాం, ఓకే. 3 ఫ్లోర్స్ వరకు పర్మిషన్ తీసుకుంటారు, 2 ఫ్లోర్లు ఏమో Extra అనాథరైజ్ చేసేస్తుంటారు. ఇవన్నీ జరిగాయని చెప్పి అప్పుడు ఏం చేశారు, ఎల్ఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అవును సార్. రాజశేఖర్ టైంలో కూడా తీసుకొచ్చారు. అవును సార్. అప్పుడు ఏంటి, ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి, కట్టుకుంటే ఆథరైజ్డ్ అయిపోయినట్లు లెక్క. అలాగే ఆ పర్మిషన్లు కూడా దానికి కూడా BRS ఏదో తీసుకుంటే అది clear బిల్డింగ్ అయిపోయినట్టు. రెగ్యులేషన్ స్కీమ్ అని ఒకటి పెట్టారు. అలాగే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని ఎల్ఆర్ఎస్ అని పెట్టారు అనమాట. ఇప్పుడు కూడా రన్ అవుతుందండి అదే. అప్పట్లో చేసింది కేసీఆర్ గారు పెట్టింది, ఓకే. 2 సార్లు అతను అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ దాన్ని కట్టుకోమని చెప్పి దానికి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంతే. ఓకే. ఓకే. అయితే మనకి జిహెచ్ఎంసీ పరిధి ఒకటి ఉంది మన హైదరాబాద్ ఏరియాలో. జిహెచ్ఎంసీ పరిధి అంటారు. జిహెచ్ఎంసీ పర్మిషన్లు తీసుకోవాలి. హైదరాబాద్ పరిధి ఏదైతే ఉందో దీంట్లో కానీ మున్సిపల్ ఏరియాలో మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, లేఅవుట్ చేయాలన్నా జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. జిహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత హెచ్ఎండిఏ, ఓకే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని హెచ్ఎండిఏ పర్మిషన్ HMDA లేఅవుట్స్ అంటారు. లేఅవుట్ అంటారు. ఇదివరకు హుడా అని ఇవ్వరు, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి దాన్ని హెచ్ఎండిఏ చేశారండి. హెచ్ఎండిఏ పరిధి ఒక 55 కిలోమీటర్స్ వరకు ఉంది. ఓకే. అక్కడ ఏదైనా లేఅవుట్లు చేయాలనుకుంటే ఏ పంచాయతీలో చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, ఏ మండలంలో చేస్తున్నాము అన్ని చూసుకుని హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలండి. హెచ్ఎండిఏ పర్మిషన్ దాటిన తర్వాత అంటే 55 కిలోమీటర్లు దాటిన తర్వాత డిటిసిపి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని, ఓకే. ఇవన్నీ కూడా DTCP అప్రూవ్డ్
అప్రూవ్డ్ లేఅవుట్స్ అనమాట, గవర్నమెంట్ అప్రూవల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. హెచ్ఎండిఏ డిటిసిపి పర్మిషన్లు తీసుకోవాలి. అంటే స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డిటిసిపి అనేది ఉంటుంది. DTCP అని ఉంటుంది. ఖచ్చితంగానండి. తర్వాత మళ్ళీ మీకు వైటీడీ అని వచ్చింది. అంటే యాదగిరిగుట్ట యాదగిరి. పరిసర ప్రాంతాల్లో ఒక 7 విలేజెస్ లో ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అక్కడ పర్మిషన్ తీసుకోవడం కావాలనుకుంటే వైటీడీ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టారు. ఎందుకంటే టెంపుల్ కొంత ఇన్కమ్ జనరేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఇదన్నమాట. అంటే మరి DTCP ఉన్నా అది ఉన్నా ఒకటే కదా సార్? ఏదన్నా ఒకటే, కానీ డిటిసిపి అంటే డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అంటే దానికి వెళ్తుంది. వైటీడీ అంటే వీళ్ళకి వస్తుంది ఇన్కమ్ అంతా కూడా. అంటే మరి Temple కి. ఇబ్బంది కదా ఇప్పుడు వైటీడీ తీసుకొని ఫ్యూచర్ లో ఇది DTCP కాదు కదా అని చెప్పేసి అది చాలా మంది పొరపాటు పడేదండి. చాలా మంది ఏమడుతుంటారు అంటే డిటిసిపి అంటే హెచ్ఎండిఏ లేదా అంటుంటారు. అవును సార్, ఇది ఈ కన్ఫ్యూజన్ బాగుంటది చాలా మంది దగ్గర ఉంది. అదే నేను చెప్తున్నా కదా, ఒక పరిధి అనేది ఉంటది. ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో మీరు హెచ్ఎండిఏ చేయలేరు. అవును, చేయలేదు. జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. జిహెచ్ఎంసీ దాటిన తర్వాత మీకు 55 కిలోమీటర్స్ దగ్గర చెప్పాను చూడండి, అది హెచ్ఎండిఏలో తీసుకోవాలి. అది దాటిన తర్వాత డిటిసిపి. ఏదన్నా గవర్నమెంట్ అప్రూవల్సే, దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ రూల్స్ మాత్రం వేరే ఉంటాయి. మరి ఇప్పుడు దీని పరిధి కూడా పెంచుకుంటూ పోతున్నారు కదా సార్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు హెచ్ఎండిఏ రేవంత్ రెడ్డి గారు కన్ఫ్యూజన్ ఉన్నది చిన్నది. రీజనల్ రింగ్ రోడ్ వరకు, ఓకే. ఇప్పుడు ఏదైతే కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో అక్కడి వరకు కూడా హెచ్ఎండిఏని చేసేస్తున్నారండి. ఓకే. హెచ్ఎండిఏ అంటే హెచ్ఎండిఏలో కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే మీకు 100 ఫీట్ రోడ్ అని, 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు ఇవన్నీ చేయాలి. ఓకే. ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్, బీటీ రోడ్స్ లేదా సిసి రోడ్స్ ఇవన్నీ లేఅవుట్ నామ్స్ ఉంటాయి. నామ్స్ ప్రకారంగా ఖచ్చితంగా చేయాల్సిందే. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ కొన్ని రూల్స్ ఉంటాయి, నామ్స్ ఉంటాయి. అలాగే హెచ్ఎండిఏకి సెపరేట్ ఉంటాయి, డిటిసిపికి ఉంటాయి, వైటీడీకి సెపరేట్ ఉంటాయి. ఆ నామ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అంటే ఒక్కొక్క దానికి ఒక రూల్స్ ఉన్నాయండి. మళ్ళీ ఇదివరకు ఏం చేసేవారంటే మార్టిగేజ్ అనేది ఇదివరకు ఉండేది కదా, ఓన్లీ హెచ్ఎండిఏలోనే ఉండేది. డిటిసిపి కూడా మార్టిగేజ్ పెట్టారు. మార్టిగేజ్ ఏంటంటే ఇవన్నీ చేస్తున్నారు కదా పర్మిషన్లు అంటే, మార్టిగేజ్ అంటే పర్మిషన్లు తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ చేయరు చాలా మంది ప్రమోటర్స్. అవును సార్. అందుకని ఏం చేస్తారంటే ఒక 15% మార్టిగేజ్ పెట్టుకుంటారు ప్లాట్లు. గవర్నమెంట్ కి మనం పంచాయతీకి మనం మార్టిగేజ్ చేయాలి. వీళ్ళు కానీ ఒకవేళ డెవలప్మెంట్ చేయకపోతే వాళ్ళే తీసుకుని దాన్ని మార్టిగేజ్ ప్లాట్లు రిలీజ్ చేయకుండా వాళ్ళు సేల్ చేసి డెవలప్మెంట్స్ అన్ని చేస్తారు. అంటే కస్టమర్ యొక్క దీనికోసం అనమాట, ప్రయారిటీ కోసం. అంటే ఈ రూల్ వచ్చింది ఎందులో సార్? ఎందులో వచ్చింది? హెచ్ఎండిలో ఉన్నది, డిటిసిపిలో కూడా వచ్చింది. 5 years బ్యాక్ డిటిసిపిలో కూడా వచ్చింది. ఇప్పుడు వైటీడీలో కూడా ఉంది. అన్ని చోట్ల ఉంది మార్టిగేజ్ అనేది. అపార్ట్మెంట్ లో కూడా మార్టిగేజ్ ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు డిటిసిపి లేఅవుట్ తోనే నేను కొన్నాను అనుకోండి ఒక దగ్గర నియర్ బై RRR సంథింగ్. ఓకే. ఇప్పుడు ఏంటి కొత్త రూల్ వచ్చింది ఏంటి, ఇప్పుడు హెచ్ఎండిఏ అక్కడ వరకు పరిధి పెంచండి అన్నట్టుగా కొత్తది పాస్ చేశారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న డిటిసిపి లేఅవుట్ ఏదైతుందో మళ్ళీ కన్వర్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే తీసుకున్నది గవర్నమెంట్ అప్రూవల్, అది కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది తప్ప మీకు డిటిసిపి ఓకే దండి. నెక్స్ట్ కొత్తగా ఎవరైనా అక్కడ ల్యాండ్ కొని చేస్తే మాత్రం ఖచ్చితంగా హెచ్ఎండిఏ. ఇప్పుడు డిటిసిపి పర్మిషన్ ఆపేశారండి, ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి పెంచారు కాబట్టి ఆపేశారు. ఓఆర్ఆర్ ముందంతా కూడా జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ముందంతా జిహెచ్ఎంసీలో కలిపారు. అది మొన్నటి వరకు పంచాయతీలు ఉండేవి, డిటిసిపిలో హెచ్ఎండిలో ఉండేది, అది జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. అంటే పరిధి పెరుగుతున్నప్పుడు జిహెచ్ఎంసీ పరిధి కూడా పెరిగింది. ఓఆర్ఆర్ ముందు వరకు జిహెచ్ఎంసీ పరిధి పెరిగింది, హెచ్ఎండిఏదేమో RRR వరకు. ఇక్కడ నుంచి కూడా ఒక 5 kilometers వరకు అన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోతుంది తెలంగాణ అంతా కూడా. అంటే అన్ని డిస్ట్రిక్ట్లు కవర్ అవుతున్నాయండి. ఆ విధంగా చేస్తే అలాంటి లేఅవుట్లోనే మనం ఏదైనా ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది కాకుండా కొత్తగా మనకి 2016లో సెంట్రల్ గవర్నమెంట్ రేరా అనే చట్టాన్ని తీసుకొచ్చింది. చాలా మంది రేరా అంటే తెలియదు, చాలా మంది రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే చాలా వరకు కన్జ్యూమర్ కి ఒకవేళ వాళ్ళు ఏదైనా అన్యాయం చేశారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డర్స్, మేము 3 years లో కంప్లీట్ చేసి మీకు ఇస్తామని చెప్తారండి. వీళ్ళు ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకుంటారు, కడతా ఉంటారు. కానీ బిల్డర్ 3 years అయినా కూడా అక్కడ కనీసం పునాదులు కూడా తీయడు, బేస్మెంటే కట్టాడు. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇక్కడేమో ఈఎంఐ కట్ అయిపోతా ఉంది, డబ్బులేమో కట్టేశారు, ఇక్కడ రెంట్లు కట్టాల్సి వస్తుంది, ఇక్కడ ఈఎంఐ కట్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలంటే సివిల్ అవుతుంది, ఎక్కడికైనా కంప్లైంట్ ఇచ్చింది, అది తేలాలంటే 3-4 years పడుతుంది. ఇవన్నీ చాలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో రేరా అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చాలా పవర్ఫుల్ చట్టం అండి ఇది. 2017 నుంచి అన్ని స్టేట్లు కూడా విధిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాంటి చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో ఏముంటదంటే రేరాలోని ఖచ్చితంగా మీరు కస్టమర్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఒక బ్యాంక్ అకౌంట్ ఒకటి ఇస్తారు మనకి, దాంట్లోనే డిపాజిట్ చేయాలి. మీరు ఏదైతే పర్మిషన్స్ తీసుకుని అన్ని పర్మిషన్స్ ఉండి రేరా కూడా తీసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసే దాన్ని బట్టి మీకు ఆ అమౌంట్ రిలీజ్ అవుతా ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయ్యే వరకు దాన్ని బట్టి మనం పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ నా బ్యాంక్ దగ్గర నుంచి. రేరా నుంచి పర్మిషన్ అంటే మీకు చార్టెడ్ అకౌంటెంట్, సివిల్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా లెటర్స్ పెట్టి మేము ఇంత వర్క్ చేసాము, ఈ బిల్స్ ఇంత అయింది, మాకు రిలీజ్ చేయండి అని పెట్టుకుంటే
వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే కస్టమర్ యొక్క డబ్బులు మిస్యూజ్ అవ్వకుండా చేసేవారు అనమాట. చేయడానికి ఒక చట్టం అది. మరి ఆ వర్క్ స్టేటస్ అంతా వీళ్ళు ఎవరు వచ్చి చెక్ చెక్ చేస్తారు. రేరా వాళ్ళు వస్తారు మీకు కంపల్సరీగా, ఎందుకంటే ఇవన్నీ ఎవ్రీ 3 months కి అది రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే, వర్క్ ప్రోగ్రెస్ అంతా కూడా ఎవ్రీ 3 months కి ఇవ్వాలండి. ఓకే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే స్ట్రిక్ట్గా కానీ అమలు చేస్తే మాత్రం చాలా అద్భుతం అది రేరా చట్టం అనేది. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు 200% సెక్యూరిటీ ఉంటుంది కన్జ్యూమర్కి. ఓకే, మీరు కస్టమర్కే ఇది బెనిఫిట్ అంతే. బెనిఫిట్ అనేది ఓన్లీ కస్టమర్కేనండి. ఎందుకు అంటే ఆ చట్టం అలా ఉంటుంది. ప్లస్ అనుకున్న టైం బౌండ్ ఉంటుంది. ఇన్ని టైంలో నేను రిలీజ్ 3 years లో చేస్తాను, గ్రేస్ పీరియడ్ ఒక 6 months ఉంటుంది, 3.5 years లో నేను కంప్లీట్ చేస్తాను. చేయలేకపోతే ఖచ్చితంగా రెంటల్ పే చేయాలి. లేట్ అయిన దానికి అన్నిటికీ కూడా అతను పేమెంట్ చేసిన దానికి రెంట్ అతను పే చేయాల్సి ఉంటుంది కంపెనీ. ఇది చాలా మందికి తెలియదు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు పే చేయకపోతే రేరా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మామూలుగా విపరీతమైన పెనాల్టీలు వేస్తున్నారు. ఎవ్రీ 3 months కి అతను వర్క్ ప్రోగ్రెస్ చేయాలి. దాని మీద ఒకవేళ చేయకపోతే వాళ్ళే నోటీసులు ఇస్తున్నారు కంపెనీలకి. ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ కూడా ఒక లిస్ట్ ఇస్తున్నారండి మనకి. రేరా వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అలాంటి కంపెనీల నేమ్ కూడా ఉంటాయి. ఓకే, రిజిస్ట్రేషన్ అది అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఆన్లైన్ లో ఉంటుంది మొత్తం. దాని చరిత్ర అంతా కూడా ఆన్లైన్ లో ఉంటాయి. లింక్ డాక్యుమెంట్ దగ్గర నుంచి, లీగల్ ఒపీనియన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా మీకు ఆన్లైన్ లో పెడతారు రేరా వాళ్ళు. రేరా దాంట్లోకి వెళ్తే మనకు అన్ని తెలిసిపోతాయి అనమాట. అంచేత ఇవన్నీ కూడా ఉన్న వాటిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఏదైతే పర్మిషన్ చెక్ చేసుకునే చేయాలి, అది ఉందా లేదా అనే దాని మీద వెళ్ళాలి. జీపీ లేఅవుట్స్ కానీ, ఫార్మ్ ల్యాండ్స్ అని కానీ, అనాథాజీ లేఅవుట్స్ దేని జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు గుంటలు లెక్క నమ్ముతున్నారు. ఒక గుంట కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కానీ అది ఎక్కడ అవుతుంది? అగ్రికల్చర్ ల్యాండ్ కింద అమ్ముతారు. అది మొన్నటి వరకు ధరణి అని ఉండేది, ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఒక పాస్బుక్ ఇస్తారంతే. 5 గుంటలు 6 గుంటలు అని అమ్ముతున్నారు చూడండి. 605 గజాలు ఒక 5 గుంటలు అని చెప్పి ఎక్కడో దూరంగా తీసుకెళ్లి మీకు శ్రీగంధం మొక్కలు వేస్తాం, అది అనాథరైజ్ లేఅవుట్ ల్యాండ్. అది ఎప్పటికైనా ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటున్నానంటే మీకు 1 acre 1/2 acre అమ్ముకోవచ్చు. దానికి పర్మిషన్ ఉంది. 2000 square yards మినిమం ఫార్మ్ ల్యాండ్ అమ్మొచ్చు. 4000 square yards మీకు అమ్మొచ్చు. కానీ ఒక గుంట అంటే 121 square yards కూడా అమ్మేస్తున్నారు. అది ఎట్లాగో అది వ్యాలిడ్ అవ్వదు. కాదండి అసలు. ఎందుకు కాదు అంటున్నానంటే దాంట్లో మీకు పాస్బుక్ మాత్రం ఇస్తారు. ఒక 50 ఎకరాలు నేను లేఅవుట్ చేశాను ఫార్మ్ ల్యాండ్. 50 ఎకరాల్లో నాకు ఒక గుంట రిజిస్ట్రేషన్ చేశాను, లేదా 5 గుంటలు రిజిస్ట్రేషన్ చేశాను. దానికి హద్దులు ఉండవు. పాస్బుక్ లో హద్దులు రాయరు. అగ్రికల్చర్ ల్యాండ్ ఏముండదండి. రేపు పొద్దుట మీరు వెళ్ళిన తర్వాత నాది అని మీరు క్లెయిమ్ చేసుకోలేరు, మీకు హద్దులు ఉండవు. కాబట్టి ఈ 50 ఎకరాలు డైరెక్ట్ గా ఓపెన్ గా. కానీ స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది అంటే మీకు రోడ్లు ఉంటాయి, అన్ని చూపిస్తారు, అన్ని ఉంటాయండి. అంటే మీకు ఫార్మ్ ల్యాండ్ చేసే వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఉన్న ఫ్యాక్ట్ అది. అర్థమైంది. బట్ నిజంగా మాట్లాడితే రిజిస్ట్రేషన్ కూడా అవ్వకూడదు కదా సార్. అంటే దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కింద చేస్తున్నారు రిజిస్ట్రేషన్. రిజిస్టర్ ఆఫీస్ లో అవుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అవ్వదు. అప్రూవల్ లేఅవుట్స్ కి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అవుతుంది గజాల లెక్కని. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లో అవుతుంది. మీరు అర్థమైంది. ఎంఆర్ఓ ఆఫీస్ లో వెళ్ళి చేసుకుంటారు. అగ్రికల్చర్ రాదు, ఇక్కడికి రిజిస్ట్రేషన్ రాదు. ఓకే, దట్స్ ద రీజన్. అదొకటి మీరు గమనించుకోండి. ఇది ఇంట్లో బాగా ఫ్రాడ్లు ఉన్నాయి సార్. ఇది ఫార్మ్ ల్యాండ్ చేసేవాళ్ళు మంచిగా చేస్తున్నారు. 2000 అంటే 1/2 acre అమ్మి మంచిగా ఫార్మ్ ల్యాండ్ ఫార్మ్ హౌస్ కట్టి చేసేవాళ్ళు ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎక్కువ మంది చేసేదంటే 1 గుంట 2 గుంటలు 3 గుంటలు 5 గుంటలు అని చెప్పి దాంట్లో రకరకాల ప్లాంటేషన్ పెంచి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి, అంటే ఈ రోజు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. 15 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత ఇది వస్తుంది అని మనం గ్యారంటీ ఇచ్చేలాగా తెలియదు. 1 or 2 years లోనో ఇన్ని చేంజెస్ వస్తా ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ కూడా చాలా అవేర్నెస్ ఉందండి. చట్టం కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. రాబోయే రోజుల్లో జెన్యూన్ గా ఎవరైతే వ్యాపారం చేస్తారో, జెన్యూన్ గా ఎవరైతే అప్రూవల్ చేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కోవాలి. ఇంకా ఎవరైనా రకాలుగా మభ్య పెట్టినా కూడా అది చేయడానికి అవకాశం లేదు, చేయొద్దు. ఎందుకంటే హార్డ్ ఎర్న్ మనీ, ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఎక్కడో వెళ్ళి పెట్టడం వల్ల. ఎగ్జాంపుల్ నాదే సార్. నేను ఒక 10 years బ్యాక్ ఒక ల్యాండ్ కొన్నా. ప్రముఖ సెలబ్రిటీ దానికి అందులో చూసాను. నేను వేరే చెక్ చేయలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయా. నచ్చింది నాకు, నమ్మకంతో కొనుక్కున్నా. అంత పెద్ద లేఅవుట్ వేస్తారు, నేను చీట్ చేస్తారని అనుకుంటానా సార్. కొన్నాను. కొన్న తర్వాత సీన్ కట్ చేస్తే దాని మీద ఆల్రెడీ కేసు ఉంది. నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళానా? వెళ్ళలేదు. నాకు రిజిస్ట్రేషన్ చేయించుకొని అలాంగ్ విత్ స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. ఆ స్వీట్ బాక్సే నేను తిన్నా. అంతే సార్. కట్ చేస్తే నేను ఒక 10 years తర్వాత అది రీసేల్ చేద్దామని పోతే దాని మీద కేసులు ఉన్నాయి. ఈ కేసు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందంటే నేను బిఫోర్ నా రిజిస్ట్రేషన్ కంటే ముందే ఉంది. అది మీరు చూసుకోలేదు, చెక్ చేసుకోలేదు. నాకు అవేర్నెస్ లేదు. నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి, కరెక్ట్ గా అన్ని ఉంటేనే క్లియర్ టైటిల్ ఉంటే తీసుకోవాలనే కాన్సెప్ట్ నాకు తెలియదు.
యాజ్ అ న్యూ బయర్ అవును. నాకు అవేర్నెస్ లేదు, ఉమ్. దానివల్ల నేను మోసపోయా సెలబ్రిటీని చూసి. అది మీరు వ్యూవర్స్ కి కొంచెం కొత్త బయర్స్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి నేను అనేది చెప్తున్నాను కదా, చెప్పండి అన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉండాలి. డిటిసిపిలో కొనుక్కుంటున్నారా, దూరం అని వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. సార్. మీరు దూరంగా వెళ్ళండి. మన బడ్జెట్ ఎంత ఉందో, మన దగ్గర 20 లక్షలు ఉన్నాయి, లేదా 25 లక్షలు ఉన్నాయి, లేదా 15 లక్షలు ఉన్నాయి, దూరంగా వెళ్ళండి. ఆ రేంజ్ లో ఎక్కడ దొరుకుతుంది? డిటిసిపి అయితే డిటిసిపి చూడండి, అప్రూవల్స్ ఉన్నాయా లేదా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ బాగున్నదా లేదా, రేరా ఉందా లేదా, అన్ని డెవలప్మెంట్స్ అన్ని కూడా లేఅవుట్ లో డెవలప్మెంట్స్, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకుని మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఈ లింక్ డాక్యుమెంట్స్ కూడా లింక్ డాక్యుమెంట్స్ మీకు లీగల్ ఒపీనియన్ ఉంటుందండి దానికి. అవునా? ప్రతి లేఅవుట్ కి కూడా రేరాలో తీసుకున్నప్పుడు ప్రతి దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే సార్. అంటే మనకు 1954 నుంచి, అంటే రికార్డ్ ఎప్పుడైతే పుట్టిందో ఓకే. అప్పటి నుంచి కూడా లింక్ డాక్యుమెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి చేతులు మారాయి, అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అది చూసుకోవాలి ఫస్ట్. ఓకే. ఓకే. టైటిల్ డీడ్ మనం చేసుకున్నప్పుడు టైటిల్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళే మనకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఈసీ కాపీ తీసుకోవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఓకే. అది తీసుకుంటే మొత్తం మీకు చరిత్ర అంతా వస్తుందండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది, ఆయనే మనకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు లేదా ఆ కంపెనీ, ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయా మ్యాచ్ అవుతుంది చూసుకోవాలండి. అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళాలి. మనం కొనేటప్పుడే ముందు ఇవన్నీ అడగాలి. మనం ఇవి అడిగి అంటే మళ్ళీ ఒక ఎక్స్ట్రా కావాలంటే ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదండి. లీగల్ ఒపీనియన్ తీసుకుంటాను నేను, నాకు పేపర్లు ఏమన్నంటే ఇస్తారు ఖచ్చితంగా. జెన్యూన్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇస్తారండి. ఓకే. అంటే గుడ్డిగా నమ్మొద్దు, ఇది వరకట్లాగా గుడ్డిగా ఒక మాట మీద, ఫేస్ వాల్యూ మీద, మన తమ్ముడు చెప్పాడు, అన్నయ్య చెప్పాడు, బామ్మ, వాళ్ళే కూడా సరిగ్గా చూసుకోరండి. మిమ్మల్ని అన్యాయం చేయాలని కాదు, కంపెనీ పెద్ద కంపెనీ కదా, వీళ్ళు మోసం చేయరనే ఉద్దేశంతో కంపెనీ చూసుకుని ఇవన్నీ మనం చూసుకోలేము. అంటే ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే అవన్నీ చూసుకున్న తర్వాత మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఇవన్నీ ప్రతి ఒక్కటి చెక్ ప్రతి లిస్ట్ ఒక్కటి చూసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అవసరమైతే మీరు మీ లాయర్ ఎవరిదైతే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు అది దాన్ని చూపించుకుని మాత్రమే అక్కడ కొనడానికి ప్రయత్నం చేయండి. అంటే అందరూ మోసం చేస్తారని కాదు సార్, కాకపోతే జాగ్రత్తగా ఉండడం ఫస్ట్ అడగాల్సింది రేరా ఇప్పుడు ఉందా లేదా అని అడగండి చాలు. రేరా ఉందంటే చాలా వరకు కవర్ అయిపోతుంది. 100% మీకు అది జెన్యూన్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ అడగాల్సింది రేరా. ఇంకొకటి సార్, రీసెంట్ గా బాగా హైడ్రా గురించి బాగా వినిపించింది సార్. అదేంటి సార్, ఇప్పుడు ఒక్కటే ఉంటాను సార్. నేను రీసెంట్ గా డేటా చూసాను. 2023 రిజిస్ట్రేషన్స్ అప్పుడు సిటీలో క్లోజ్ టు 20,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి సిటీ వరకు. బిఫోర్ హైడ్రా ఎంటర్ అయిన తర్వాత కట్ చేస్తే డేటా చూస్తే సగానికి సగం పడిపోయింది సార్. 10,000 రిజిస్ట్రేషన్స్ కూడా అవ్వలేదు. అంటే రీజన్ ఏంటి సార్ అది? కరెక్ట్ అండి, మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలా మంది అనుకున్నారు రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే ఇదే కారణం. అంటే రిజిస్ట్రేషన్ ఆగిపోయి అంటే సేల్స్ జరగట్లేదని లెక్క. అంతే సార్. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కానీ విపరీతమైన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్, ఇక్కడ 54 ఫ్లోర్స్, స్టాండర్డ్ లోన్ దగ్గర నుంచి హై రైజ్ అపార్ట్మెంట్స్ వరకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అలాగే లేఅవుట్లు జరుగుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లేని ప్రాంతం అంటూ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా రియల్ ఎస్టేటే ఉంటుంది. మరి ఎందుకు ఈ మార్పు వచ్చింది అంటే, మీకు కేసీఆర్ గారు అంటే గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ సెకండ్ టైం వచ్చినప్పుడు విపరీతమైన రేజింగ్ లోకి వెళ్ళిందండి. ఫస్ట్ టైం నెగ్గారు, మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 లో. తర్వాత రియల్ ఎస్టేట్ మీద కొంచెం రేజ్ అయింది, అందుకే పడిపోయింది అప్పటి వరకు ఉన్నది, మళ్ళీ రేజ్ అయింది. సెకండ్ టైం మళ్ళీ వచ్చిన తర్వాత అది ఇంకా బాగా రేజ్ అయింది 2019 లో. మరి 2024 దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటికే ఒక 1 year నుంచి డల్ అయింది మార్క్. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుందేమో, ఇప్పుడు కొనొచ్చా లేదా, ఏమవుతుంది, కొంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే ఆ రూల్స్ ఏమవుతాయి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు అన్ని రోడ్లలోనూ. ఇప్పుడు యాదగిరిగుట్ట వైపు అయితే టెంపుల్ డెవలప్ చేయడం, ఇక్కడేమో ఫ్యాబ్ సిటీ అనే శ్రీశైలం హైవే, అలాగే ఇక్కడ ఇటు మనకి పోలేపల్లి షాద్నగర్ వైపు, ఇటేమో నిమ్స్ అని చెప్పి ముంబై హైవేలోను, అన్ని చోట్ల కూడా అనమాట. అంటే ఏదో ఒక కాబట్టి బాగా అవుతుందని చెప్పి అన్ని రోడ్లలో కూడా బిజినెస్ జరిగింది. తర్వాత కొంచెం తేడాలు జరగడం మొదలైంది. గవర్నమెంట్ మారితే మళ్ళీ ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచించడం మొదలు పెట్టారు, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది. అలా కొంచెం స్తబ్దుగా అయిందండి. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ఫ్యాబ్ సిటీ ని మళ్ళీ తీసి ఫ్యూచర్ సిటీ అని పెట్టడం, మెట్రోని ఎయిర్పోర్ట్ వరకు మెట్రో అనగానే మెట్రో క్యాన్సిల్ చేయడం. అంటే ఈ గవర్నమెంట్ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్క కొత్తగా ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళ విధానాల ప్రకారంగా వెళ్తా ఉంటారు. ఏదైనా ప్రజల శ్రేయస్ కోసం చేస్తారు. అంటే ఫస్ట్ టైం ఏమవుతుంది అది అంటే ఆ గవర్నమెంట్ చేసిన అన్ని కూడా క్యాన్సిల్ చేస్తారేమో, ఒక నెగిటివ్ ఇన్ఫాక్ట్ పడింది, ఆగింది. అయితే కొద్ది రోజులు ఆగి చూద్దాం,
గవర్నమెంట్ పాలసీస్ ఎలాగుంటాయో ఆగి చూద్దామని ఆగింది. ఇంక తర్వాత మళ్ళీ అక్టోబర్ నుంచి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఇంకా రైజ్ అవుతుంది. యాక్చువల్గా హైదరాబాద్ సీజన్ ఎలాగంటే రియల్ ఎస్టేట్ మనకి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఎప్పటి వరకు మీకు మే జూన్ వరకు బిజినెస్ చేసుకోవచ్చు. అంటే రైజింగ్ లో ఉంటుంది, అంటే పర్చేసింగ్ కెపాసిటీ ఆ టైంలో ఉంటుంది జనాలకి అందరికీ. జూన్ జూలై ఇవన్నీ కూడా స్కూల్స్ రీఓపెనింగ్, కాలేజ్ రీఓపెనింగ్, ఫీజులు కట్టుకోవటం ఇవన్నీ కూడా దాని మీద ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆలోచించరు. పిల్లల కోసం, వాళ్ళ ఫీజుల కోసం, లేదంటే ఫారిన్ పంపించాలా లేదా ఎక్కడ పంపించాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా దాంట్లోకి వెళ్తుంది అనమాట. అందుకని మాకు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మే వరకు కూడా మేము సీజన్ అంటాము రియల్ ఎస్టేట్ కి. యాక్చువల్ మంచి సేల్స్ అవుతాయి అనమాట. మధ్యలో ఒక జనవరి నెలలో మాత్రం కొంచెం డల్ ఉంటుంది. యాక్చువల్గా హైదరాబాద్ లో జరుగుతుంది అది. నేను 2005 నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అనుభవంతో నేను చెప్తున్నాను ఇది. అయితే మొన్న అక్టోబర్ నుంచి మళ్ళీ రైజ్ అవ్వాలి. ఇదే టైంలో హైడ్రా అని ఇంప్లిమెంట్ చేశారు. హైడ్రా చాలా అద్భుతం అండి, అది మంచిది కాదని కాదు, ప్రజల గురించి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మన కాకతీయుల కాలంలోనే మనకు చెరువులు తవ్వించింది ఎక్కువ. నిజాం దీంట్లో కానీ లేదా దీంట్లో కానీ ఇవన్నీ కూడా చెరువులు. మీరు చెప్తే నమ్మని 9,000 చెరువులు ఉండేయట ఒకప్పుడు. యాక్చువల్గా చిన్నవి కానీ పెద్దవి కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు లెక్క వేసుకుంటే మనకి సిటీ పరిధిలో 185 మిగిలాయి. ఈ ఏరియా మొత్తానికి కలిపి ఒక 3,500 చెరువులు మాత్రం మిగిలాయి. అంటే కబ్జాలు అయిపోయాయి మొత్తం. అంటే ప్రభుత్వం సంబంధించిన చెరువులు గాని, కుంటలు గాని వీటిని రక్షించాలనే ఉద్దేశంతో, అలాగే బఫర్ జోన్ లో గానీ FTL లో కట్టిన ఇవి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ డిమాలిట్ చేయాలనే ఉద్దేశంతో హైడ్రా అనే దాన్ని పెట్టడం జరిగింది. అర్థమైందండి. కాకపోతే ఒక్కటి సార్, నాకు చిన్నది కాంట్రడిక్టింగ్, ఇవన్నీ పర్మిషన్లు వచ్చిందే అంత లీగల్ గా బాగుంది, హిస్టరీ బాగుంది, అది అని చెప్పేసి అన్ని వచ్చాయి. ఇప్పుడు సడన్ గా ఒక బాడీ వచ్చేసి ఇది FTL జోను. ఇప్పుడు అఫీషియల్ గా ఇప్పుడు కామన్ మ్యాన్ గా నేను SBI బ్యాంక్ నమ్ముతా, నేను ICICI బ్యాంక్ నమ్ముతా, వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. నేను రేర్ అని నమ్ముతా, మీరు ఇంత ముందు అన్నట్టే రేర్ అని నమ్మా. ఇవన్నీ బాగున్నాయి. మళ్ళీ FT లేదు సార్, భయభ్రాంతులు అయిపోయారండి. భయమే అయింది కదా. దానికి కారణం చెప్తానండి. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం సరైంది అంటాను నేను. ఎందుకు, దాని డెప్త్కి వెళ్తే అర్థమవుతుంది. HMDA పర్మిషన్ రావాలి మనకి. యాక్చువల్గా అయితే FTL అయితే పర్మిషన్ ఇవ్వదు. అక్కడ సర్వే నెంబర్లు ఉంటాయండి మనకి. FTL సర్వే నెంబర్లు ఉంటాయి, లేదా బఫర్ జోన్ లో సర్వే నెంబర్లు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, సర్వే నెంబర్లు మార్చి, యాక్చువల్ గా చేసింది ఇక్కడ నేను లేఅవుట్ చేశాను ఒక సర్వే నెంబర్ లో, కానీ నేను సబ్మిట్ చేసేది పక్క సర్వే నెంబర్ ఇస్తున్నాను. సర్వే నెంబర్ మారుతుంది. మారిన తర్వాత ఏమవుతుంది, మీకు పర్మిషన్ వచ్చేస్తుంది, లీగల్ గా కరెక్ట్. మీకు అర్థమైందండి. HMDA అప్రూవల్ ఇచ్చేసాడు, పంచాయతీ వాళ్ళు ఇచ్చారు, అప్రూవల్ వచ్చేసింది, అన్ని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చేసారు. ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళ సర్వే నెంబర్ లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చేసారు. ఎప్పుడైతే HMDA వచ్చిందో రేరా కూడా వచ్చేసింది. రేరా ఎప్పుడైతే ఉందో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చాడు, కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, యాక్చువల్ గా అది ఉన్న సర్వే నెంబర్ ఏంటి అని తీసారు బయట. ఏముంది, అది FTL లో ఉన్న సర్వే వేరు, పర్మిషన్ తీసుకున్నది వేరే సర్వే నెంబర్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలా చాలా, ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా, కొనుక్కునే వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే అప్రూవల్స్ వచ్చాయి, కొన్నారు. మీరు అన్నట్టుగా బ్యాంక్ అని నమ్మారు, రేరా అని నమ్మారు, HMD పర్మిషన్ ఉంది. విల్లాస్ అండి, పెద్ద పెద్ద విల్లాస్ కట్టారు. FTL అయితే చెరువులో ఇల్లు కట్టారండి. చెరువులో ఇల్లు కట్టడం అనేది ఎంత మనం ఉదాహరణ కూడా నిజాంపేటలో నన్ను చూసారు లేదా, చెరువులో కట్టి నేను కూడా తెల్లారి వరకు దాని నీరు పల్ల నీరు నిజం దేవుడు నీరు అన్నట్టు వర్షం పడినప్పుడు ఎక్కడికి వెళ్తుంది అది, చెరువు. అంటే చాలా మందికి FTL అంటే కొంత అనుమానం వస్తుందండి. FTL అంటే ఏంటనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ అండి. ఒకనొక టైంలో 1978లోనే ఇప్పుడు అనుకుంటాను, బాగా వరదలు వచ్చినప్పుడు వీటిని మనం పరిమితిని చేశారనమాట. లిమిటేషన్ చెరువుకి ఎంతవరకు ఉంటుంది FTL అనేది డిసైడ్ చేశారు అప్పట్లో. చేసి ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఒక పాయింట్ పెట్టుకున్నారండి ఆ టైంలో. అంటే ఇంతవరకు FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే బాగా వర్షం పడినప్పుడు చెరువు ఎంత నిండుతుంది అంటే ఇంతవరకు, ఇది FTL అంటారు. దాంట్లో పర్మిషన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయకూడదు. ఇక్కడ నుంచి 9 మీటర్లు, అంటే చెరువు పరిధిని బట్టి 9 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ అంటారు. అక్కడ కూడా ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేయకూడదు. గ్రీనరీ కానీ లేదా ఏదన్నా కానీ అది చేయాలి తప్ప అక్కడ ఏ విధమైన కన్స్ట్రక్షన్ రాకూడదు, పర్మిషన్ ఉండకూడదండి. ఎందుకంటే ఇవన్నీ సిస్టమ్ అనమాట, దానికి చట్టం ప్రకారంగా అది ఉంటది అనమాట. మన వాళ్ళు ఏం చేశారు, బఫర్ జోన్ పట్టించుకోవట్లేదు, FTL ని పట్టించుకోవట్లేదు, ఇంకా బఫర్ జోన్ ఎందుకు పట్టించుకుంటారు, అర్థమైందండి. అందువల్ల అవన్నీ కూడా బఫర్ జోన్ లో కూడా కొట్టేశారు. దానివల్ల తర్వాత మన వాళ్ళు ఫైట్ చేయడం, మళ్ళీ హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడం, అంటే ఇది జరిగిందని కష్టమే, వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ప్రజల్ని, అంటే FTL వరకే మేము
డిమాలిట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి సో FTL ఇప్పుడు మరి కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఈ జోన్ కూడా చెక్ చేయాల్సుకోవాల్సి వస్తుంది సార్. ఈ హైడ్రాది ఏమన్నా సెపరేట్ పర్మిషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఎట్లా మనకి check చేసుకోవాలి? మనకు తెలిసిపోద్దండి అది. మనకి చెరువులు ఎక్కడ ఉన్నాయి, కుంటలు ఎక్కడ ఉన్నాయి అని ఒక వెబ్సైట్ ఉంది. Okay. ఈ website ఏంటి సార్? www.lakes.hmda.gov.in అనే దాంట్లో కొట్టుకుంటే మీకు మొత్తం మీకు మ్యాప్తో సహా వచ్చేస్తుంది. ఓకే, I'll put that link in the description. మీరు చెక్ చేసుకోవాలంటే బిఫోర్ యూ బై ఎనీ ప్రాపర్టీ ఆ FTL జోన్లో ఉందో లేదో ఆ ప్రాపర్టీ అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కొత్త విషయం సార్. అది చెక్ చేసుకోగలిగితే మనకు చెరువులు ఎక్కడ ఉన్నాయి, కుంటలు ఎక్కడ మొత్తం మ్యాప్తో సహా వచ్చేస్తుంది. కలర్ కూడా చేసి ఉంటారు మీరు దాంట్లో. చెరువు ఏ కలర్లో ఉంటుంది, ఆరెంజ్ కలర్ లేకపోతే బఫర్ జోన్ ఏ కలర్ అన్నీ కూడా మీకు నీట్గా దాంట్లో అప్లోడ్ చేసి పెట్టారు. అంటే దాంట్లో చెక్ చేసుకుని ఆ మీటర్స్ కూడా ఆ పరిధిని బట్టి కాలువ ఉంది, పెద్ద కాలువ, దానికి 2 మీటర్స్ ఓకే, లేదా 3 మీటర్స్ లేదా 9 మీటర్స్ ప్లస్ 30 మీటర్స్ పెద్ద చెరువు అయితే అంతవరకు మనకి ఆ కబ్జాలో ఉందా లేదా, ఆ పరిధిలో ఉందా లేదా చూసుకుని దాంట్లో కొనుక్కోవడం జరిగింది. అంటే మనం బఫర్ జోన్లో ఉన్న దానికి డబ్బులు అనవసరంగా వేస్ట్ చేస్తాం మనం. దానికి అసలు డబ్బులు ఇవ్వద్దు. ఒకవేళ ఉన్నదనుకుంటే దానికి ఆ అమౌంట్ ఇవ్వద్దు. మిగతా ఏదన్నా ఉంటే దాని తర్వాత దానికి మీరు లెక్కట్టి ఇవ్వండి. ఓకే, ఒకవేళ అక్కడ కొనాలనుకుంటే మీరు అసలు కొనొద్దు. ఆ బఫర్ జోన్లో కానీ FTL ఉన్న దాని జోన్కి వెళ్ళకూడదు, పర్మిషన్ ఇవ్వదు. ఇప్పుడు చట్టం బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, ఓకే. హైడ్రా అనేది ప్రజల కోసం ఏర్పడిన సంస్థ. అది చేత దాని గురించి బాధపడాల్సిన అవసరం అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు 1 or 2% కొంతమందికి అయితే అన్యాయం జరుగుతుంది. ఏదైనా ఒక సిద్ధాంతం కానీ ఒక రూల్ కానీ పెట్టినప్పుడు మిగతా 90-95% అందరికి మంచి జరుగుతుంది. ఇప్పుడు లేదా హైడ్రా అనేది రాకపోయి ఉంటే మనకి అది FTL లో ఉందా, బఫర్ జోన్ లో తెలియకపోయింది కదండి, మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఎప్పటి నుంచి ఉంటున్నా కదా అనుకుంటారు. అది కొంతమందికి బాధాకరం, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. ఇప్పటి నుంచి చూసుకుంటే మన హైదరాబాద్ ఫ్యూచర్ ఒక 5 to 10 years తర్వాత ఎట్లా ఉండబోతుంది సార్? అంటే చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇంత ముందు అన్ని సైడ్ల ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని డైరెక్షన్లలో రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి, రకరకాల ఇండస్ట్రీస్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో మన ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, సిటీ ఫ్యూచర్? డెఫినెట్ గా అండి. హైదరాబాద్ ఇందాక చెప్పినట్టుగా నేను హైదరాబాద్ అభివృద్ధి ఆగడం అనేది జరగదు. కొత్తగా వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో గేమ్ చేంజర్ అండి 100%. ఎందుకంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అవని డెవలప్మెంట్ అనేది ఆపడానికి అవకాశం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డెవలప్మెంట్ అయితే ఆగదండి. వచ్చి కంపెనీలు వస్తూనే ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే ఎక్కడైనా సరే ఒక అభివృద్ధి జరగాలి అంటే మెయిన్ ఎంప్లాయ్మెంట్ అండి, ట్రాన్స్పోర్టేషన్, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. ఇవి ఎక్కడైతే ఉందో అది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనకు ప్లెంటీ ఆఫ్ ల్యాండ్, డ్రై ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ హైదరాబాద్లో దొరుకుతుంది, ఎంత దూరం వెళ్ళినా కూడా. ప్లస్ కంపెనీస్ విపరీతంగా వచ్చాయి. హైటెక్ సిటీ మొదలుకొని అంత ముందు కూడా ఉన్నాయి. హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు ఏదో డెవలప్ చేశారని చెప్పి ఆయన పేరు వచ్చింది, కానీ దాని ముందు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ చేశారు. అలాగే ఫార్మాకి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఏదైనా సరే, జూనోమ్ వ్యాలీ అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టాడు. మనకి ప్రపంచానికే మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్ ఆలోచించేసే రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాని వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. ఒక్క ఏపీ నుంచే జనాలు హైదరాబాద్ రావట్లేదండి. మీకు అందరు నార్త్ స్టేట్ నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, మీకు గుజరాత్, బీహార్, ఎక్కడెక్కడి నుంచో అనమాట పనులు పట్టుకుని వస్తున్నారు, పొట్ట చేత పట్టుకుని వస్తూ ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇక్కడ తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి డిగ్రీ చదవగానే మనకి రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే రోజుకి 500 మంది కొత్త వాళ్ళు వస్తారండి పట్టాలు చేత పట్టుకుని. 500 మెంబర్స్ ఖచ్చితంగా ప్రతి రోజు. నేను చెప్పేది నెలకు కాదు. అందరూ కూడా, నేను కూడా అలాగే వచ్చిన వ్యక్తినే కదా. అప్పుడు ఎప్పుడో 2005లో నేను వచ్చాను అలాగా, ఏమీ లేకుండా. మరి అలాగా ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే జనాభా పెరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు 1,30,00,000 అఫీషియల్ గా ఉంది. 2 కోట్ల జనాభా ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే వీళ్ళందరూ ఇక్కడ బ్రతకాలంటే రెంటల్ కావాలి. మీరు చూడండి, ఇప్పుడు రెంటల్కి మీకు టూలెట్ బోర్డులు కనపడవు ఎక్కడ. మీకు కరోనా టైంలో అంటే వీధికి ఒక 10 ఉండేవి, ఇప్పుడు ఒక టూలెట్ బోర్డే లేదు. వచ్చారు అందరూ కూడా. మీకు సాఫ్ట్వేర్, మీలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మళ్ళీ వర్క్ ఫ్రమ్ నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు అందరూ కూడా. అంచేది ఎక్కడ కూడా ఖాళీ లేవండి. రెంట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంచేది ప్రతి ఒక్కరు ఆలోచన రెంట్ కట్టుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కోవాలి. చిన్నదైనా పర్వాలేదు, సింగిల్ బెడ్రూమ్ లేదా డబుల్ బెడ్రూమ్. రెంట్ బదులు ఒక EMI కట్టుకుంటే నాకు ఒక ఇల్లు వస్తుంది కదా. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారండి. ఇంకొకటి ఏంటంటే ఈ RRR వరకు ఏదైతే ఉందో, OR నుంచి RRR వరకు టౌన్షిప్స్ డెవలప్ చేయాలని, ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని ఒక 3 క్రిస్టల్స్ కింద డివైడ్ చేశారనమాట అండి. హైదరాబాద్ రూరల్ అని, హైదరాబాద్ అర్బన్ అని, ప్లస్ వేరే ఒక 3 క్లస్టర్స్ గా రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. అది సో అది
దాని ప్రకారం డెవలప్మెంట్ జరుగుతుంది, ఖచ్చితంగా అవుతుందండి. అంటే మీకు ఓఆర్ఆర్ ముందంతా కూడా హైదరాబాద్ అర్బన్ కింద వస్తుంది, అర్థం. సెమీ అర్బన్ ఏమో మీకు ఓఆర్ఆర్ నుంచి దీని కింద వస్తుంది, ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ దాకా. ఓకే, తర్వాత ఏమో రూరల్. కాబట్టి ఇప్పుడు RRR అవుతే కనుక ఏమైనా కొత్త ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చినా అక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడే జనరేట్ అవుతుంది, అదే ఖచ్చితంగా అవుతుందండి. సో ఓవరాల్ డెవలప్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు సిటీలో మనకి ఇప్పుడు ఏం చూడండి, చాలా వరకు మీకు ఫార్మా కంపెనీలు అన్ని కూడా, మన పొల్యూటెడ్ కంపెనీలు అన్ని కూడా అటు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ తీసేస్తున్నారు. ఇక్కడ పొల్యూషన్ ఉన్న ఫార్మా కంపెనీలు కానీ ఏ ఇండస్ట్రీస్ అన్నా కూడా ఖాళీ చేసామని చెప్పారు. ఎగ్జాంపుల్ బాచుపల్లి దగ్గర ఏదో అది బాచుపల్లి దగ్గర అవుతుంది మనకి, ఇండస్ట్రియల్ జోన్ అది కూడా మొత్తం అటు వెళ్ళిపోతుందండి దూరంగా. అంచేత ఆ ఎంప్లాయ్మెంట్ అంతా అటు వెళ్ళిపోయినట్టే కదా అక్కడ. ఆబ్వియస్లీ సార్, వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా. ఇంకొకటి ఏంటంటే న్యూస్ కొత్తగా వస్తుంది, అదే అవుతుందా లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అవుతుందని మాత్రం చెప్తున్నారు. మనకి ఇండియాకే సెకండ్ క్యాపిటల్ లాగా హైదరాబాద్ అని డిక్లేర్ చేయబోతున్నారు. అది ఇంకా మొన్న పిఎం గారి నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ చూసినా కూడా అది అర్థం అవుతుంది. హైదరాబాద్ ని దాని గురించి చాలా గొప్పగా చెప్పాడు ఆయన. అంటే అంత ముందు నుంచి కూడా ఉంది ఉన్నది కానీ ఇప్పుడు ఖచ్చితంగా జరగొచ్చండి. ఎందుకంటే ఢిల్లీ అంత సేఫ్ కాదనేది అందరి యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు దేశాల్లో ఒక రకమైన సఖ్యత లేదు. థర్డ్ వరల్డ్ వార్ కూడా రావడానికి అవకాశం ఉంది. చైనా ప్లాన్, యుఎస్ కానీ ట్రంప్ గారి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మనం అంత జోలికి వెళ్ళొద్దు కానీ మనం హైదరాబాద్ వరకు మాట్లాడుకుంటే అది కూడా ఒక కారణం. మళ్ళీ ఇంకో జియోగ్రఫికల్ లొకేషన్ కూడా చూసుకుంటే సెంటర్ లో ఉంటుంది. ఎర్త్ క్వేక్ ఫ్రీ జోన్ ఇది. ఇవన్నీ కూడా హైదరాబాద్ కి చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. దీంట్లో గ్రోత్ కి కానీ లేకపోతే ఇంకోటి కానీ మనకి ఇబ్బంది లేని పరిస్థితి అన్నమాట. ఇంకా అది కానీ కాకపోతే ఇంకా మించిపోతుంది కదా సార్, ఇంకా దగ్గరలో ఉండవు కదా ప్రైజెస్. అవును, పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. అందుకని ఎప్పుడు ఢిల్లీలో వాళ్ళు నేను 1 BHK 2 BHK కొనుక్కోవడం మాట్లాడితే వాళ్ళు క్రోర్స్ లో మాట్లాడుకుంటారు. ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తుంటాం మన వీడియోస్ లో, మన తాతలు ముత్తాతలు ఎకరాల్లో కొన్నారు. అర్థం. మన తర్వాత ఏమో సెంట్లో కొనిచ్చాము, సెంట్లు గుంటల్లోకి. ఇప్పుడు మన గజాల్లో కొనుక్కుంటున్నాం. రాబోయే రోజుల్లో స్క్వేర్ ఫీట్ లో కొంటాం. ఎస్ఎఫ్టీ అయిపోయింది, బెంగళూరు అదే ఉంటే ఎస్ఎఫ్టీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అంగుళాల్లో కొనాలి. ముంబై అదే తెలుసుకోవడానికి. అంటే ఎర్నింగ్స్ అంత సపోర్ట్ చేస్తావో లేదా ఎస్ఎఫ్టీ లో కొనడానికి? లేదు. అందుకని ఇప్పుడు కూడా మనం సాధారణంగా కొనేటప్పుడు ఎలా ఆలోచిస్తాం అంటే, మనం కొనేటప్పుడు ఎక్కువ రేట్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అందుకని ఆలోచిస్తూ ఉంటాం కొందామా లేదా. ఫ్యూచర్ ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు కొనే ప్రైస్ బెటర్. ఖచ్చితంగా ఎప్పుడు కొన్నది అప్పుడు బెటర్ అండి. ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే నేను అదే చెప్తున్నాను మీకు. మీ దగ్గర ఒక 20 లక్షలు ఉంది, ఎక్కడో బ్యాంకులో దాచుకునే లేదా ఇంకో దాంట్లో కొనే దానికంటే కూడా దూరంగా వెళ్ళి ఒక ల్యాండ్ మీద పెట్టేయండి. అది ఎంత పల్లెటూరు అయినా కానీ జెన్యూన్ గా ఉన్న ల్యాండ్ మీద పెట్టండి. అప్రూవల్స్ ఉన్న ల్యాండ్ మీద పెట్టండి. రేరా ఉన్న ల్యాండ్ మీద పెట్టండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది డెవలప్మెంట్స్ అన్ని కూడా ఎలా జరుగుతున్నాయి, ఆ డెవలప్మెంట్ ఏరియా కాదా, అక్కడికి వెళ్ళి మీరు పెట్టండి. మర్చిపోండి దాని గురించి. చాలా మంది ఏం చేస్తుంటారు, ఈ రోజు కొంటారు, మళ్ళీ 1 year అయితే నాకు ఎంత రేటు పెరిగింది అమ్మేద్దామని చూస్తుంటారు. మినిమం అండి నేను చెప్పేది, ఒక హోల్డ్ చేసుకోవాలనుకుంటే 5 years మినిమం అండి. 5 years మినిమం హోల్డ్ చేసుకోగలిగితే మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. ఇలాంటి నేను చెప్పిన ప్లేస్ లో కొనగలిగితే 5 years మినిమం అనేది ఆలోచించాలి. కానీ 3 years లో కూడా డబుల్ అయిన రోజులు ఉన్నాయి. అక్కడ ఏరియాని బట్టి డెవలప్మెంట్ బట్టి జరుగుతాయి. 3 years లో అవుతుందంటే ఇంకా హ్యాపీ. 5 years అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంకా 10 years అయ్యేటప్పటికి మీరు ఎక్కడికి వెళ్తారో మీరు ఆలోచించండి. సో ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా సార్, మీరు ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ ఒక 20+ ప్రాజెక్ట్ చేశారు ఇప్పటి వరకు. సో మీ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ ఇప్పటి వరకు చేసాము? బెస్ట్ నేను చేసినవి బెస్ట్ అని అంటాను నేను యాక్చువల్గా. ఎందుకంటే నేను ఫస్ట్ నేను సెలక్షన్ చేసుకునేటప్పుడే ల్యాండ్ అన్ని ఆలోచిస్తానండి. ఒక కస్టమర్ ఎలా అయితే ఆలోచిస్తాడో, ఇక్కడ ఈ ప్లేస్ లో కొంటే ఎంతవరకు మనం గ్రో అవుతుంది, మనం ఎంతవరకు పెట్టిన రూపాయికి 10 రూపాయలు అవ్వడానికి అవకాశం ఉందా లేదా. ఎందుకంటే మనం ముందు కోట్ల రూపాయలు పెట్టాలి ల్యాండ్ కొనేటప్పుడు. చాలా కష్టం అండి. దాన్ని లీగల్ కరెక్ట్ గా చూసుకోవాలి. R1 జోన్ లో ఉందా లేదా, మీకు ఆ జోన్స్ గురించి మీకు చెప్పాలి నేను యాక్చువల్లీ. ఎందుకంటే హైదరాబాద్ 12 జోన్స్ కింద డిక్లేర్ చేశారు మనకి ఈ HMDA పరిధిలోనండి. మీకు రెసిడెన్షియల్ జోన్ అంటారు. రెసిడెన్షియల్ జోన్ లో మళ్ళీ R1, R2, R3, R4 ఇలా ఉంటాయి. దాంట్లో సబ్ అనమాట అండి. అంటే R1 జోన్ లో ఎన్ని ఫ్లోర్లు ఇవ్వచ్చు, R2 జోన్ లో ఎన్ని ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఉంటుంది, ఇవి కూడా చూసుకోవాలి మనం. పెరి అర్బన్ జోన్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ జోన్ ఉంటుంది, ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది, కమర్షియల్ జోన్ ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ జోన్ ఉంటుంది. ఇవన్నీ ఒక 12 జోన్స్ కింద చేశారనమాట అండి. ఇవన్నీ కూడా మీకు HMDA మీకు మ్యాప్ లో వస్తే మీకు తెలిసిపోతాయండి. కలర్ఫుల్ గా ఉంటాయి. మీకు అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మన ఏ జోన్ లో ఉన్నాయి అనేది. పెరి అర్బన్ జోన్ లో కూడా ఉంటుంది. మీకు HMDA పర్మిషన్ ఇవ్వాలి అంటే R1 జోన్ లో ఉండాలి. R1 కానీ R2 కానీ R2 కానీ. మీకు LP నెంబర్ వచ్చింది కదా, రేరా వచ్చింది, మనం కొనేసుకోవచ్చు దాంట్లో R1 జోన్ లో ఉంటే. R1, R2 జోన్ లో. పెరి అర్బన్ జోన్ లో కూడా LP నెంబర్ ఇస్తారు HMDA వాళ్ళు. కానీ అక్కడ కండిషన్స్ పెడతారండి పెరి అర్బన్ జోన్ లో. అక్కడ ఏంటంటే మనం 200 square yards మీరు తీసుకున్నారు, HMDA అప్రూవల్ ఉంది, రేరా కూడా వచ్చింది, కానీ కన్స్ట్రక్షన్
ఇంకా అక్కడ ఒక కండిషన్స్ పెడతారు, 25% దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలండి. ఓకే ఓకే 25% ఉండాలి ఉండాలి. ల్యాండ్ కొన్న ల్యాండ్ లో. కొండలో ల్యాండ్ దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అది కూడా G+1 వరకే పర్మిషన్ ఉంటుంది. మిగతా అంతా కూడా గ్రీనరీ కోసం వదిలేయాలండి 75%. ఓకే చాలా మంది ఏంటంటే HMD ఉంది కదా అనుకుంటారు, అది కూడా చూసుకోవాలి మనం. ఓకే మనం అపార్ట్మెంట్ నే బ్రెయిన్ లో పెట్టుకొని మనం ఉంటాము అవును. పెద్ద బిట్, కాకపోతే అది ఇది కనుకుంటే చేయడానికి లేదు. ఓకే అది క్రాస్ చెక్ చేసుకోవాలండి ఇవన్నీ. ఎందుకంటే ఇది కొనేటప్పుడు చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ లాయర్ చెప్తాడా సార్? లాయర్ కూడా కొంతమందికి ఐడియా లేవండి ఇవి. ఓకే ఎలా సార్ మనం మరి ఎలా ఎందుకంటే బయరే బాధ్యత. ఇప్పుడు రేపు పొద్దుడు కూడా కోర్టుకి వెళ్ళినా కూడా నువ్వు చూసుకుని కొనుక్కోవాల్సిన బాధ్యత నీది, కాబట్టి నువ్వే తప్పు అంటారు తప్ప ఇంకోట్లేదు. అంచేత మనం ఖచ్చితంగా అందుకనే కొంచెం మంచి అడ్వైజర్స్ కానీ లీగల్ ఇదిగా ఉన్న వాళ్ళు కానీ దీని మీద ఐడియా ఉన్న వాళ్ళది సలహా తీసుకుని మాత్రమే కొనాలి. అందుకే నేను చెప్తున్నాను, దీని ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే NRIs ఎక్కువ మంది, అలాగే మంచి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కొనాలనుకున్న ప్లేస్ నా దగ్గరే కొనమని నేను చెప్పట్లేదు. ఎక్కడైతే కొనాలనుకుంటున్నారో మీరు నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచి సలహా ఇవ్వగలను నేను. నాకు వితౌట్ ఫీజు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మంచి అసెట్ కొనుక్కోవడానికి నా సలహా నేను ఇవ్వగలుగుతాను. డెఫినెట్లీ సార్, అది చాలా ఒక వరం లాంటిది జనాలకి. ఇట్లా ఒక అడ్వైజరీ కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు లేక ఇప్పుడు చాలా మంది అప్పట్లో ఎంత మోసాలు పోయారు సార్. అవును, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుందామని పోతే అక్కడ లేవండి, రాళ్ళు ఉండవు, ఏముండవు, కబ్జాలు అయిపోయి ఉంటాయి, కొనుక్కుని పెట్టుకుని ఉన్నారు, అక్కడ డెవలప్మెంట్స్ లేవు, అసలు మన ప్లాట్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. ఇవన్నీ కూడా నేను కూడా అనుభవించాను ఇవన్నీ. ఓకే, సో ఇంకా ఫ్యూచర్ లో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? మీ విజన్, మీ కంపెనీ గురించి చెప్పండి సార్ కొంచెం. నేను ఆర్ఫై ఎస్టేట్స్ అనేది 2016లో నేను స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా వేసుకుంటూ వెళ్ళడం జరిగింది. 10 బ్రాంచ్లు కూడా పెట్టాను. ఖమ్మం, జడ్చర్లో కూడా ఆఫీసులు పెట్టాను నేను. తర్వాత కొద్దిగా డల్ అయ్యేటప్పటికి మొత్తం బ్రాంచ్లన్నీ కూడా నేను తీసేసానండి. ఎందుకంటే ఎక్స్పెండిచర్ పెరిగిపోతా ఉంది, బిజినెస్ అనుకున్నంత లేదు. అలాంటప్పుడు మనం ఏదో ప్రెస్టేజ్ కోసం వెళ్ళి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు అలాంటి బేషజాలు ఏమీ లేవు. ఇప్పుడైతే నాకు మియాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది, ఉప్పల్లో హెడ్ ఆఫీస్ ఉంది. ఇది కాకుండా నేను మొన్ననే ఒక 5 months బ్యాక్ నారపల్లి దగ్గర కొరిమల రోడ్ లో హైరైజ్ అపార్ట్మెంట్స్ ఒకటి తీసుకోవడం జరిగింది మార్కెటింగ్. 3 ప్రాజెక్ట్స్ అని మొత్తం దగ్గర ఒక 400 యూనిట్స్ దాంట్లో జరుగుతూ ఉన్నాయి. అన్ని అప్రూవల్స్ తోటి, HMDA పర్మిషన్ వచ్చింది, రేరా పర్మిషన్ తోటి, బ్యాంక్ లోన్స్ తోటి చాలా లో బడ్జెట్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అన్ని పర్మిషన్ల తోటి విత్ బ్యాంక్ లోన్స్. ఎక్కడ కూడా హైడ్రాకి సంబంధించింది కాదు, కాలువలు కానీ లేదా ఇంకోటి కానీ. హైడ్రా వచ్చిన తర్వాత వచ్చిన పర్మిషన్లు ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ గా ఉన్న ప్రాజెక్ట్ మేము చేయడం జరుగుతుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. నా ఇప్పుడు ఆల్రెడీ వరంగల్ హైవేలో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ ప్లాట్స్ 20 acres రన్ అవుతుంది. దాంట్లో ఒక 50 to 60 ప్లాట్స్ ఉన్నాయి. అలాగే వరంగల్ హైవేలో 7.5 acres, దాంట్లో కూడా ఒక 90 ప్లాట్స్ వరకు ఉన్నాయి. అలాగే సదాశివపేట దగ్గర కూడా ఒక మార్కెటింగ్ తీసుకోవడం జరిగింది, అదొక 13 acres. ఈ 3 ప్రాజెక్టులు నా చేతిలో ఉన్నాయండి. అన్ని కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్, TTCP, HMDA విత్ రేరా తోటి, విత్ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా రీజనబుల్ రేట్ లో. అంచేత ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో నా దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఎవరైనా ఎక్కడైనా చేద్దాం అనుకుంటే నన్ను సలహా అడగవచ్చు. నేను వాటి జెన్యూనా కాదనేది నేను చెప్పగలుగుతాను. సో వీళ్ళ ఎక్స్పర్ట్స్ నేను ఫోన్ నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ గెట్ బ్యాక్ టు దెమ్. మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మీరు ఒక్కసారి కన్సర్న్ విత్ సార్. సో వాళ్ళ టీం మీకు హెల్ప్ చేస్తారు టు ఓవర్కమ్ ఈ భయాలన్నీ ఉంటాయి. ఖచ్చితంగా క్లారిఫై చేసుకోండి, దెన్ టేక్ యువర్ కాల్, రైట్ కాల్. ఇంకా సార్ ఇది ఫైనల్ థాట్స్ ఏంటి సార్ కొత్త బయర్స్ కి? ఫైనల్ థాట్స్. ఎందుకంటే మనం సంపాదించిన ప్రతి రూపాయి మన ఫ్యూచర్ కోసం. ఎందుకంటే మన పిల్లలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఎవరైతే ఉన్నారో దానికోసం. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాంకులో దాచుకోవడం వల్ల ఉపయోగం లేదు. గోల్డ్ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో గోల్డ్ దాచుకొని కేజీలు కొనుక్కుని బ్యాంకులో పెట్టలేదు. దాన్ని మళ్ళీ లాకర్ తీసుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి, దానికి ఖర్చు అవుతుంది. ఇక షేర్ మార్కెట్ పరిస్థితి మీకు తెలుసు, వాళ్ళ అప్ అండ్ డౌన్స్, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం బయట వడ్డీలు వస్తాయి ఎక్కువ, ఇంట్రెస్ట్ బిజినెస్ చేద్దాం అనుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ల్యాండ్ మీద పెట్టడం అనేది 100% బెటర్ అండి. మనం ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద పెట్టాలి. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకు ల్యాండ్ కాస్ట్ పెరుగుతూ ఉంది, అది మన ప్రమేయం లేకుండా పెరుగుతుందండి. జెన్యూన్గా ఉన్న ల్యాండ్, సెక్యూరిటీ ఉన్న ల్యాండ్, అన్ని అప్రూవల్స్ ఉన్న ల్యాండ్ మీద మనం పెట్టుకోగలిగితే అపార్ట్మెంటా లేకపోతే ఇంకోటి అని కూడా ఒక ఆలోచన రావచ్చు. మనం అపార్ట్మెంట్ పెట్టొచ్చా లేదా ఓపెన్ ల్యాండ్ మీద అనేది చాలా మంది ఆలోచన ఉంటుందండి. అయితే ఫస్ట్ మనం ఉండడానికైతే ఒక ఇల్లు కావాలి. ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు పెట్టండి.
ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటారా, లేకపోతే ల్యాండ్ కొని ఇల్లు కనుక్కుంటారా, లేదంటే అపార్ట్మెంట్కి వెళ్తారా, అది మీ చాయిస్. మీకున్న డబ్బులను బట్టి, మీకున్న సోర్స్ని బట్టి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం, ₹1,00,00,000 పెట్టగలుగుతామా, 50 లక్షలు పెడతామా, దాన్ని మీరు ఫస్ట్ ఉండడానికైతే ఒక ఇల్లు అయితే ఉండాలి ఫస్ట్. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ల్యాండ్ మీదకి వెళ్ళండి. అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోకి వెళ్తున్నాం. ఇది అవసరం. ఇల్లు అనేది మనకు అవసరం కాబట్టి ఫస్ట్ దాని మీద ప్రయారిటీ ఇవ్వండి. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ల్యాండ్ మీదకి వెళ్ళండి. మరి బిల్డింగ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది కూడా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో. ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఆలోచించినట్టు కూడా. అంటే ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా దాన్ని చూడాలండి. మనకి నాకు ఇన్కమ్ కావాలి ఎప్పటికప్పుడు, నాకు ఎవ్రీ మంత్ నాకు కావాలి అనుకుంటే ప్లాట్ కొనుక్కుని రెంట్కి ఇచ్చుకోండి. కానీ ముందు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. లేదు పర్వాలేదు, నాకు ఇప్పుడు రెంట్ అవసరం లేదు, నాకు ఇన్వెస్ట్మెంట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెరిగినా పర్లేదు అనుకుంటే ల్యాండ్ కొనండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఈ విధంగా ఆ ప్రయారిటీని, అంటే మన యొక్క వ్యక్తిగతంగా ఏదైతే ఉందో పర్సన్ టు పర్సన్ అది ఆలోచించి పర్సన్ ఒక రిస్క్ అపెటైట్ అనేది డిఫరెంట్ గా ఎంత ఆలోచించినా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను చెప్తాను. డెఫినెట్లీ సార్. సో ఇవి ఫ్రెండ్స్, రవి ప్రసాద్ గారి నుంచి తీసుకున్న చాలా ఇన్పుట్స్. హోప్ మీ అందరికీ అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా పుట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అక్కడ మీ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ మళ్ళీ మేము సిరీస్ చేస్తాము. సో నెక్స్ట్ దాంట్లో ఐఎమ్ షూర్ ఐల్ మేక్ షూర్ దట్ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ అయ్యేలాగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లాంగ్ పాడ్కాస్ట్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది నేను అనాలిటిక్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ ఇది కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా మీరు ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో అవేర్నెస్ అనేది చాలా అవసరము. సో ఇన్ దిస్ పాడ్కాస్ట్ ఇది వన్ ప్యాకేజ్. కరెక్ట్గా ఏదన్నా కొత్తగా కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి టిప్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్. పుట్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ దేర్. We will get back to you in the next series. Thank you రవి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత ఓపికగా మీరు విన్నందుకు, ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్ సార్. పిలవగానే నా పాడ్కాస్ట్కి వచ్చి ఐఎమ్ ఎట్ స్టార్టింగ్ స్టేజ్. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 250 సబ్స్క్రైబర్స్ నౌ. సో hope I'll grow further. So మనం ఫ్యూచర్ లో సిరీస్ చేద్దాం సార్. డెఫినెట్గా ఇఫ్ యువర్ టైం పర్మిట్స్. ఖచ్చితంగా విల్ డు ఒక్కొక్క టాపిక్ మీద కూడా మనం చేద్దామండి. షూర్. ఓవరాల్ గా మనం చెప్పాము, అలా కాకుండా ఒక టాపిక్ తీసుకుని ఒక సర్టెన్ టాపిక్ చేద్దాము. ఇంత లాంగ్ కాకుండా సింపుల్ గా అది మనం చేస్తే మీకు మంచి రీచ్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.